Hello everybody. In continuation with last class, so income tax లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాము. సో ఇంపార్టెంట్ లో గార్ కి సంబంధించిన కాన్సెప్ట్ లో ఇంపార్టెంట్ చూద్దాం. సో సెకండ్ వన్ ఇంపార్టెంట్ అంట. సో ఏముందో చూద్దాం. సెకండ్ వన్ స్పెసిఫై విత్ రీజన్ whether the following act can be considered as tax planning or tax management or tax evasion. సో ట్యాక్స్ తగ్గించుకోవడానికి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే అది ట్యాక్స్ ప్లానింగ్ అవుతుంది. రిలేటింగ్ టు కంప్లైంట్స్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఇట్లా అని అనుకోతే ట్యాక్స్ మేనేజ్మెంట్ అవుతుంది. కంప్లీట్గా నువ్వు ట్యాక్స్ని ఎగ్గొట్టాలి అన్న కాన్సెప్ట్లో ఆలోచిస్తున్నావు అంటే ట్యాక్స్ ఎవాషన్ అవుతుంది. దాని ప్రకారంగా మిస్టర్ పి డిపాజిటెడ్ 1 lakh ఇన్ పీపీఎఫ్ అకౌంట్. సో హ్యాస్ టు రెడ్యూస్ దిస్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ 5,90,000 టు 4,90,000. యాజ్ పర్ లా ప్రకారంగా ఆలోచిస్తున్నాడు, ట్యాక్స్ని తగ్గించుకుంటున్నాడు. ఇది ట్యాక్స్ ప్లానింగ్ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం. ట్యాక్స్ ప్లానింగ్ డిపాజిటింగ్ మనీ ఇన్ పీపీఎఫ్ అండ్ క్లైమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 83 యాజ్ పర్ ప్రొవిజన్ ఆఫ్ లా. నెక్స్ట్ ఎస్క్యూఎల్ లిమిటెడ్ మెయింటైన్ రిజిస్టర్. సో మెయింటైనింగ్ రిజిస్టర్ అంటే మేనేజ్మెంట్ అన్నట్లు. టిడిఎస్ ఎఫెక్టెడ్ ఇట్ ఎనేబుల్ టు టైమ్లీ కంప్లైన్స్. సో ఇది ట్యాక్స్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. మెయింటైనింగ్ రిజిస్టర్ ఆఫ్ పేమెంట్ సబ్జెక్ట్ టు టిడిఎస్ హెల్ప్స్ ఇన్ కంప్లైయింగ్ విత్ అబ్లిగేషన్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. నెక్స్ట్ అండ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ మేకింగ్ ట్యాక్స్ సేవర్ డిపాజిట్. సేమ్ పీపీఎఫ్ లాగానే ఇవి ట్యాక్స్ సేవర్ డిపాజిట్. ఏటీసీలో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో హ్యాస్ పర్ లా ప్రకారంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ అవుతుంది. A partnership firm obtaining declaration from lenders, depositors in form number 15G and 15H and forwarding the same to the income tax authorities under management అవుతుంది ఇది. సో obtaining declarations from lender depositors in form number 156H 150 15H 15G by a partnership firm and forwarding same to income tax authorities in the nature of complaint statutory obligations under the Income Tax Act 1961. తర్వాత సారీ 51. A company install a air conditioner costing 75,000 at a residence of director has for terms of his appointment, but treated it has fitted in a quality control system in the factory. This with the objective. ఎందుకు అంటే యాక్చువల్గా ఇన్స్టాల్ చేసినది ఒక చోట కానీ తీసుకుంటున్నది ఇంకో చోట. సో ప్లాంట్గా తీసుకుంటే అది 15% కిందకి వస్తుంది. మామూలుగా తీసుకుంటే 10% కిందకి వస్తుంది బిల్డింగ్ కింద తీసుకుంటే. అందుకు 15% 5% ఎక్కువ టీడీఎస్ క్లెయిమ్ చేయడం కోసం వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి ఇది ట్యాక్స్ ఎవాషన్ అవుతుంది. ఎయిర్ కండిషనర్ ఫిటెడ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఏ డైరెక్టర్ హ్యాస్ ఫర్ ద టర్మ్స్ ఆఫ్ దిస్ అపాయింట్మెంట్ వుడ్ బి ద ఫర్నిచర్ క్వాలిఫైయింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ 10%. అప్పుడు ఫర్నిచర్ కిందకి వచ్చి డిప్రిసియేషన్ 10% వస్తుంది. వెరీ హ్యాస్ ఎయిర్ కండిషనర్ ఫిటెడ్ ఇన్ ఫ్యాక్టరీ వుడ్ బి ప్లాంట్ క్వాలిఫై అయింది అనుకోండి 15% డిప్రిసియేషన్ వస్తుంది. ఫర్నిచర్ అయితే 10% డిప్రిసియేషన్ వస్తుంది. సో ఫర్నిచర్గా పెట్టి వాడు ఫ్యాక్టరీలో పెట్టినట్టు చూపిస్తున్నారు. ఫ్యాక్టరీలో పెట్టినట్టు చూస్తే 15% ప్లాంట్ అండ్ మిషనరీ కింద తీసుకుంటాం కాబట్టి 15% డిప్రిసియేషన్ వస్తుంది. సో ఎక్సైజ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తారు. ఎక్సైజ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది, ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది. సో ట్యాక్స్ తగ్గించుకోవడానికి యాక్చువల్లీ యూసేజ్నే వాళ్ళు చేంజ్ చేసేస్తున్నారు. ఇట్ విల్ కమ్ అండర్ ట్యాక్స్ ఎవాషన్. సో టు అవాయిడ్ ద ట్యాక్స్ సో ఫాల్స్ పర్టికులర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ట్యాక్స్ ని తగ్గించడానికి. అది ట్యాక్స్ ఎవాషన్ కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 6-1 ఆర్ఆర్ లిమిటెడ్. ఓకే, ఇష్యూడ్ క్రెడిట్ నోట్స్ ఫర్ ద for 80,000 has a brokerage payable to Mr. Ramana, who was son of managing director of the company. The purpose is to increase the total income of Ramana from 4 lakhs to 4 lakhs 80 and reduce the income of RR Limited correspondingly. యాక్చువల్లీ ఇక్కడ కంపెనీకి పే చేయాల్సిన ట్యాక్స్ ని తగ్గించేసి ఇండివిజువల్ గా పే చేసుకున్నారు. కంపెనీ అయితే 30% పే చేయాల్సి వస్తుంది, ఇండివిజువల్ అయితే తక్కువ రేట్ వస్తుంది కాబట్టి. సో అట్లా చేయడం అనేది ట్యాక్స్ ఎవాషన్ అవుతుంది. సో ఇష్యూయన్స్ ఆఫ్ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడం 80,000 కి బై ఆర్ లిమిటెడ్ బ్రోకరేజ్ పే చేసినట్టు. దానివల్ల దాని యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు కంపెనీస్కి ఎక్స్పెండిచర్ అవుతుంది. కంపెనీస్కి ఎక్స్పెండిచర్ కాబట్టి కంపెనీ యొక్క ఇన్కమ్ తగ్గుతుంది. ఇన్కమ్ తగ్గిందంటే ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. కంపెనీ అయితే ఫ్లాట్గా 30% పే చేయాల్సి వస్తుంది. రమణ అతనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ పైన ట్యాక్స్ పే చేస్తాడు. సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఓల్డ్ అయితే 2,50,000 క్లెయిమ్ చేస్తాడు, న్యూలో అయితే 3 lakhs క్లెయిమ్ చేస్తాడు. సో అట్లా ఎక్కువ క్లెయిమ్ చేసి తక్కువ ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇది ట్యాక్స్ ఎవాషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 7th 1. సో
A company remitted provident fund of both its own contribution and employees contributions on monthly basis before due date. సో వాళ్ళు రెమిట్ చేస్తున్నారు పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఇది వాళ్ళు ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఇది. సో ట్యాక్స్ మేనేజ్మెంట్, రెమిటింగ్ ఆఫ్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ప్రొవిడెంట్ ఫండ్ అండ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ప్రొవిడెంట్ ఫండ్ ఆన్ మంత్లీ బేసిస్. సో మంత్లీ బేసిస్ అది స్టాట్యుటరీ అప్లికేషన్ కాబట్టి వాళ్ళు స్టాట్యుటరీ అప్లికేషన్ని కంప్లై అవుతున్నారు జస్ట్, అప్పుడు అది ట్యాక్స్ మేనేజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ అయిపోయింది గార్లో. ఫిఫ్త్ వన్ ఏముంది, ఫిఫ్త్ వన్ చూద్దాం. విచ్ ఇస్ గ్లోబల్ ఆర్కిటెక్ట్. సో అక్కడ ఒక కంపెనీ ఉంది, ఇది గ్లోబల్ ఆర్కిటెక్ట్ కంపెనీ అంట. ఓకే, ఏం చేసింది గ్లోబల్ ఆర్కిటెక్ట్ కంపెనీ? ఇన్కార్పొరేటెడ్ ఇన్ కంట్రీ F1. సో F1 అనే కంట్రీలో ఇన్కార్పొరేట్ చేసినారు. ఇట్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్ రిసీవ్స్ అన్ ఆఫర్ ఫ్రమ్ లవ్లీ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ఫర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఒక ఆఫర్ అనేది రిసీవ్ చేసుకోయింది లవ్లీ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి. ఇదేమి ఫారిన్ కంపెనీ, ఇది ఇండియన్ కంపెనీ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇండియా F1 ట్యాక్స్ ట్రీటీ. సో రెండింటి మధ్యలో ట్యాక్స్ ట్రీటీ అనేది ఉంది. అండ్ ప్రొవైడ్ ద ఆర్కిటెక్చర్ సర్వీసెస్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ అండ్ పేమెంట్ ఫర్ ద సేమ్ టు ద కంపెనీ మే బి ట్యాక్స్ ఇన్ ఇండియా. సో రెండింటి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగితే ట్యాక్స్ అనేది ఇండియాలో పే చేయాలనేది ట్రీటీ ఉంది ఆల్రెడీ. అండ్ హౌఎవర్ if such professional services are provided by firm or individual, then payment for such services are taxable only if the firm has fixed base in India or stay of partners employees in India exceeding 180 days. సో ఒకవేళ అది ప్రొఫెషనల్ సర్వీసెస్ బై ఫర్మ్ గానే ఉంటే, ఇండివిజువల్ గానే ఉంటే, వాళ్ళకి ఇక్కడ పిఈ ఉందనుకోండి, అంటే ఫిక్స్డ్ బేస్ ఉండాలి, లేదా ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు కానీ అట్లీస్ట్ 180 days ఇక్కడ ఉంటేనే అది ఇండియాలో ట్యాక్స్ పేమ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు దానికోసం ఫమ్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏది? మిస్టర్ గ్లోబల్ ఆర్కిటెక్ట్ ఇన్కార్పొరేట్ ఫార్మ్స్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ విత్ థర్డ్ పార్టీ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ హ్యావింగ్ ఓన్లీ నామినల్ షేర్స్ ఇన్ ద F1. The firm entered into an agreement to carry out services in India. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంది కాబట్టి, థ్రెట్ ఉంది కాబట్టి, వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఎంటర్ చేసినారు, నామినల్ చేసి పెట్టుకున్నారు. ద ఫర్మ్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు క్యారీ అవుట్ ద సర్వీసెస్ ఇన్ ఇండియా. ద కంపెనీ సెకండెడ్ ఇట్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ టు ద ఫర్మ్. ద పార్ట్నర్షిప్ ఫర్మ్ క్లైమ్ ద థ్రెట్ బెనిఫిట్ అండ్ నో ట్యాక్స్ వాస్ పేడ్ ఇన్ ఇండియా. కెన్ సచ్ అగ్రిమెంట్ బి ఎగ్జామిన్ అండర్ గ్యార్. గ్యార్లో ఎగ్జామిన్ చేస్తామా లేదా, ఇన్వోక్ చేస్తామా లేదా అనేది క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ ఫస్ట్ ఏదైతే కొత్తగా వచ్చిందో, ఏది ఇది, ఎటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తాం లేదు, ఎక్సెప్ట్ దిస్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది. నో కమర్షియల్ నెసెసిటీ అయితే ఏం లేదు క్రియేట్ చేయనిక, ఏది సపరేట్ ఫమ్ని, ఎక్సెప్ట్ వాళ్ళు ఎందుకోసం క్రియేట్ చేసినా అంటే టు అప్టైన్ ట్యాక్స్ బెనిఫిట్ని అప్టైన్ చేయడం కోసం తప్ప. అండ్ ఫమ్ వాజ్ ఓన్లీ ఆన్ పేపర్, అది ఓన్లీ జస్ట్ పేపర్లోనే ఉంటుంది. అండ్ మ్యాన్ పవర్ డ్రాన్ ఫ్రమ్ ద కంపెనీ. సో కమర్షియల్ సబ్స్టాన్స్కి సంబంధించి. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ థ్రెటీ అబ్యూస్. ఇది ఏమవుతుంది, ఇది థ్రెటీ ఏదైతే ఉందో ఆ థ్రెటీని అబ్యూజ్ చేసినట్లు అవుతుంది. అంటే ఏంటి, యాక్చువల్గా ఇక్కడ ఫమ్ పెడితే మంచి బిజినెస్లు జరుగుతాయి, అది వాళ్ళ ప్లానింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ ట్రాన్సాక్షన్ కోసమే సపరేట్గా ఒక ఫర్మ్ క్రియేట్ చేసి అది చేస్తున్నారు కాబట్టి థ్రెటీని అబ్యూజ్ చేసినట్టు. ఎన్స్ గ్యార్ మే బి ఇన్వోక్డ్. సో గ్యార్ అనేది ఇన్వోక్ చేస్తారు టు డిస్రిగార్డ్ ద ఫర్మ్ని డిస్రిగార్డ్ చేసి అండ్ ట్యాక్స్ పేమెంట్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ యాజ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కింద తీసుకుంటాము. And however, the rate of tax on such payment shall be applicable under the treaty if more beneficial. అయితే ట్రెటీ ప్రకారంగా అగ్రిమెంట్ ఉన్నప్పుడు మోర్ బెనిఫిషియల్ ఏది ఉంటే దాని ప్రకారంగా ట్యాక్స్ పేమెంట్ అనేది చేపిస్తాము. దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. ఏముంది ఎయిత్ క్వశ్చన్? సో యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ tax treaty between India and country X,
Any capital gain arising from the sale of shares of an Indian company would be taxed only in country X. ఇక్కడ ఏమవుతుందంటే 3T ప్రకారంగా ఇండియా కంపెనీ ఉంటే ఏమన్నా క్యాపిటల్ గెయిన్ అరైజ్ అనుకోండి, ఏది ఫ్రమ్ షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ నుంచి, దెన్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ కంట్రీ ఎక్స్. అండ్ అప్పుడు ఇక్కడ ఈ ద ట్రాన్స్ఫరర్ ఈస్ ఏ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ ఎక్స్ except where the transaction hold more than 10% interest in capital stock market of Indian company. ట్రాన్స్ఫరర్ గారు 10% ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాపిటల్ స్టాక్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ 10% లేకుండా చూసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్ చార్జ్ చేస్తారు. ఏ కంపెనీ ఏ లిమిటెడ్ బీయింగ్ రెసిడెంట్ ఇన్ కంట్రీ ఎక్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇన్ ఇండియన్ కంపెనీలో త్రూ టు ఓన్లీ ఓన్ సబ్సిడరీతోనే 10% ఆర్ మోర్ ఉంటే అది రాదు, బెనిఫిట్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 కంపెనీస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈచ్ వచ్చేసి 9.5 ఇండియన్ కంపెనీ, టోటల్ యాడ్ చేస్తేమో 19.9 అవుతుంది ఆఫ్ ద ఇండియన్ కంపెనీ. ద సబ్సిడరీస్ ఇప్పుడు సెల్ చేసే షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ అండ్ క్లైమ్ ద ఎగ్జామ్షన్ యాజ్ ఈచ్ ఈస్ హోల్డింగ్ లెస్ దెన్ 10% ఈక్విటీ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీలో 10% కంటే తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అథారిటీ యొక్క బెనిఫిట్ అనేది తీసుకుంటారు. యాక్చువల్గా 2 కంపెనీస్ ఎందుకోసం వచ్చినాయి, వాళ్ళకి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా ఇండియాలో అంటే ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, జస్ట్ ఈ 30 యొక్క బెనిఫిట్ని క్లెయిమ్ చేయడం కోసం వాళ్ళు తీసుకొచ్చినారు దాన్ని, అంతేగాని ఎటువంటి ఇది లేదు. నా ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ కెన్ గ్యార్ ఇన్వోక్ చేస్తారు టు డినై ద థర్టీ బెనిఫిట్. నార్మల్గా అప్లికబుల్ క్యాపిటల్ గెయిన్ ఎక్స్ అయితే 5%. నో ద అబోవ్ అరేంజ్మెంట్ ఏదైతే జరిగిందో స్ప్లిట్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్ త్రూ 2 సబ్సిడరీస్ అపియర్ టు బి విత్ ద ఇంటెన్షన్ వచ్చేసి అప్టైనింగ్ ట్యాక్స్ బెనిఫిట్ అండర్ ద ట్రెటీ. ఎందుకోసం వచ్చినవి ట్యాక్స్ బెనిఫిట్ని తీసుకోవడం కోసం. ఫర్దర్ దేర్ అపియర్స్ టు బి నో కమర్షియల్ సబ్స్టెన్స్ ఇన్ క్రియేటింగ్ 2 సబ్సిడరీస్. సో ఈ 2 క్రియేట్ చేయడానికి ఎటువంటి కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది లేదు. అండ్ దే డు నాట్ చేంజ్ ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏ లిమిటెడ్. ఇన్వెస్టర్ యొక్క ఏ లిమిటెడ్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో రెసిడెంట్ ఇన్ కంట్రీ వాళ్ళ యొక్క కండిషన్, ఎకనామిక్ కండిషన్ అనేది ఏం చేంజ్ కాదు. దట్ ఈస్ ఆన్ ద బిజినెస్ రిస్క్ కానీ క్యాష్ ఫ్లో కానీ. అండ్ రివీల్స్ ఏ ట్యాంటెడ్ ఎలిమెంట్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ట్యాక్స్ లాస్. ఏం జరిగింది ఇక్కడ, ట్యాక్స్ లాస్ని అబ్యూజ్ చేస్తున్నాం జస్ట్గా. కాబట్టి హెన్స్ ద అరేంజ్మెంట్ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ ఇంపర్మిషబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్గా తీసుకొని బై ఇన్వోకింగ్ ద గార్ని ఇన్వోక్ చేసి. బట్ ఇక్కడ అమౌంట్ ఇఫ్ ద ట్యాక్స్ బెనిఫిట్ అరైజింగ్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ అరేంజ్మెంట్ ఎక్సీడ్ ద 3 crores. సో 3 crores మించి ఉండాలి ఏది బెనిఫిట్ అనేది. ఓకే, అమౌంట్ లేదు ఇక్కడ. కాన్సిక్వెంట్లీ 30 బెనిఫిట్ వుడ్ బి డెనీడ్ బై ఇగ్నోరింగ్ ఎం లిమిటెడ్ అండ్ ఎన్ లిమిటెడ్ ద 2 సబ్సిడైజ్ బై ట్రీటింగ్ ఎం అండ్ లిమిటెడ్ ఓన్లీ సేమ్ కంపెనీగా తీసుకొని ట్యాక్స్ కంప్యూటేషన్ అనే పర్పస్ కోసం తీసుకొని చేస్తాము. అది క్వశ్చన్. నెక్స్ట్ 10th one. వై లిమిటెడ్ ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది ఇన్ కంట్రీ సిలో అండ్ ఇట్ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియాలో నాన్ రెసిడెంట్ ఇది. అండ్ జెడ్ లిమిటెడ్ హ్యాస్ ఈ కంపెనీ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఓకే, రెసిడెంట్ ఇన్ ఇండియాలో జెడ్ కంపెనీ అనేది రెసిడెంట్. ఏ లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ కంట్రీ F1. ఓకే, F1 కంట్రీలో ఇన్కార్పొరేట్ ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ గార్ ప్రొవిజన్స్ దేర్ ఈజ్ నో అదర్ యాక్టివిటీ ఇన్ ఇండియా ఇన్ ఏ లిమిటెడ్ ద ఇండియా అండ్ F1 ట్యాక్స్ రేట్ ప్రొవైడ్స్. ఏముంది ట్యాక్స్ రేట్ ప్రకారంగా ఫర్ నాన్ ట్యాక్సేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ is the source of country and country F1 charges no capital gain tax in his domestic laws. సో 30 ప్రకారంగా బేస్డ్ ఆన్ సోర్స్ చూసుకోవడము. అండ్ ఈ F1 కంపెనీ వాళ్ళు అయితే ఎటువంటి క్యాపిటల్ గెయిన్ అనేది వేయరు డొమెస్టిక్ ట్యాక్స్ లా ప్రకారంగా. నౌ హే లిమిటెడ్ ఆల్సో డిజిగ్నేటెడ్ హ్యాజ్ ఏ పర్మిటెడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వై లిమిటెడ్.
నో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పర్మిటెడ్ ట్రాన్స్ఫర్ మీన్స్ దట్ త్రో షేర్స్ ఆర్ హెల్డ్ బై ఏ లిమిటెడ్ ఆల్ రైట్స్ ఓటింగ్ మేనేజ్మెంట్ రైట్ టు సెల్ ఆర్ వెస్టెడ్ ఇన్ వై లిమిటెడ్ యాజ్ పర్ ద జాయింట్ వెంచర్ అగ్రిమెంట్. వాళ్ళు ఏం చేస్తున్నాం, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి 100% హోల్డ్ చేసిన దాన్ని డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ 49% ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఈక్విటీ ఈజ్ అలొకేటెడ్ టు ఏ లిమిటెడ్ అండ్ 51% అలొకేటెడ్ టు జెడ్ లిమిటెడ్. సో 100% సబ్సిడరీ ఉన్నదాన్ని డివైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఏం రెండు కంపెనీలకి. అప్పుడు ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ యొక్క 49% ఏ లిమిటెడ్ హోల్డ్ చేస్తుంది, 51% ఏమో జెడ్ లిమిటెడ్ హోల్డ్ చేస్తుంది. దేర్ ఫోర్ ద షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ హెల్డ్ బై ఏ లిమిటెడ్, ఏ లిమిటెడ్ ఎంతైతే హోల్డ్ చేస్తుందో ఎంత 49% సోల్డ్ టు సి లిమిటెడ్, ఏ కంపెనీ కనెక్టెడ్ టు జెడ్ గ్రూప్. జెడ్ లిమిటెడ్ కంపెనీకి ఏదైతే కనెక్ట్ ఉందో దానికి సేల్ చేస్తారు. యాజ్ పర్ ద ట్యాక్స్ సిటీ విత్ కంట్రీ F1, క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ టు ఏ లిమిటెడ్ ఆర్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ట్యాక్సబుల్ కాదు ఎందుకు, 51% అనేది సోర్స్, ఇట్ ఈజ్ 100% సబ్సిడరీ ఆఫ్ వై లిమిటెడ్ జాయింట్ వెంచర్ నో అదర్ యాక్టివిటీ. సో నాన్ ట్యాక్సేషన్ వస్తుంది క్యాపిటల్ గెయిన్ ఇన్ సోర్స్ కంట్రీలో అండ్ కంట్రీ F1 అనేది చార్జ్ చేయదు. నో యాజ్ పర్ ద ఇండియా అండ్ కంట్రీ 1లో ట్యాక్స్ రేట్ ఉంది కాబట్టి క్యాపిటల్ గెయిన్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ సోర్స్ కంట్రీ కెన్ గార్ బి ఇన్వోక్ టు డెనే ద ట్యాక్స్ ట్రీటీ బెనిఫిట్. ఫస్ట్ ఈ అరేంజ్మెంట్ ఏం జరుగుతుందో చూస్తే సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ని డివైడ్ చేసినారు. అరేంజ్మెంట్ ఆఫ్ రూటింగ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ కంట్రీ F1 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. ఎందుకు సోర్స్ కంట్రీ అదవుతుందని. రిజల్ట్స్ ఇన్ ట్యాక్స్ బెనిఫిట్ since there is no business purpose in incorporating company A in country F1 which an low tax jurisdiction. అసలు డైరెక్ట్ ఏ కంపెనీ ఫిల్ చేసేయచ్చు, ఆ కంట్రీలో ట్యాక్స్ రేట్ బెనిఫిట్ ఉంది అని ఆ కంట్రీలో కంపెనీని క్రియేట్ చేసి ఇట్ ఈస్ ద said the main purpose of arrangement to obtain the tax benefit ని అప్లై చేయడానికి. దెన్ ఆ ఆల్టర్నేటివ్ కోర్స్ అవైలబుల్ ఇన్ దిస్ కేస్ ఈస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్ లిమిటెడ్. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ బై వై లిమిటెడ్. ద ట్యాక్స్ బెనిఫిట్ వుడ్ బి డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ లయబిలిటీస్ బిట్వీన్ ద టూ అవైలబుల్ కోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతాయంటే ట్యాంటెడ్ ఎలిమెంట్ అరేంజ్మెంట్ హ్యావ్ అండ్ ఎనీ ట్యాంటెడ్ ఎలిమెంట్ ఏమైనా ఉందా. ఇక్కడ క్లియర్గా తెలుసు మనకి అక్కడ ఎటువంటి కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది లేదు. ఇన్ ఇన్కార్పొరేటింగ్ ఏ లిమిటెడ్ హ్యాజ్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద బిజినెస్ రిస్క్ ఆఫ్ వై లిమిటెడ్ ఆర్ క్యాష్ ఫ్లోస్. ఏమీ ఎఫెక్ట్ చేయవు. ఎందుకు, అట్ ఇన్ కండిషన్స్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం అండ్ ఎగ్జిస్టెంట్ ట్యాంటెడ్ ఎలిమెంట్ సాటిస్ఫై చేసింది కాబట్టి గార్ మేబీ ఇన్వోక్ చేయొచ్చు. Additionally, as all rights of the shares of X Limited are being exercised by Y Limited instead of A Limited. ఇది కాదు. It again shows that A Limited lacks commercial substance and it is possible to invoke the GAR in these cases. GAR provisions అనేది ఇన్వోక్ చేయొచ్చు, దాని ట్రాన్సాక్షన్ని అవాయిడ్ చేసేయచ్చు, నార్మల్గా తీసుకొని రావచ్చు. 10th క్వశ్చన్ అది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. Specify the reason whether the following act can be considered as tax planning, tax management, tax evasion. First, Mr. D has FDR with SBI in his name amounting to 50 lakhs. So 50 lakhs FDR తీసుకున్నాడు. దాని తర్వాత అతను గిఫ్ట్ ఇచ్చినాడు 50 lakhs టు హిజ్ సన్కి. ఓకే, ఆన్ 10/4/2024కి the date on which he attained the 18 years of age. The purpose is to shift the interest income from his hand to his son so that there are no zero tax implications since his son has. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన ఒక డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ని గిఫ్ట్గా ఇస్తున్నాడు వాళ్ళ కొడుక్కి. ఓకే, ఆ కొడుకు ఎవరు, మేజర్. ఓకే, అండ్ దాని తర్వాత ఏమవుతుంది, ఎందుకోసము అంటే అతని కొడుకు దానిపైన వేస్తే కొంచెం ట్యాక్స్ తక్కువ వస్తుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంకే వేసుకోవాల్సిన అవసరం లేదు.
నో అదర్ ఇన్కమ్, అతనికి ఏం ఇన్కమ్ లేదు కాబట్టి టోటల్ ఇన్కమ్ అయితే లో ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది, ట్యాక్స్ పడదని ఆయన ప్లానింగ్. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నాడు కదా, ఎస్ ప్రాపర్ ప్లానింగ్. అలో చేస్తారా మేజర్కి? ఎస్ అలో చేస్తారు కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ ఇది. గిఫ్టెడ్ of fixed deposit of 50 lakhs by Mr. D to his son who attained the age of 18 years or for the purpose of shifting interest income for his aunt to his son so that there is zero tax. It is permitted. అదొక ట్యాక్స్ ప్లానింగ్ మెజర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లా. తర్వాత ఇట్ హ్యాస్ బీన్ అజ్యూమ్ దట్ సచ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఇర్రివోకబుల్ and Mr. D does not derive any direct or indirect benefit from such income. In case transfer of fixed deposit is revocable, ఒకవేళ ఇది రివోకబుల్ అయితే then the interest income on fixed deposit would be included in the hands of Mr. D. Hence, same would not be considered as tax planning. అవి డిపాజిట్ అనేది రివోకబుల్ ఇవోకబుల్ అంటే ఏమంటే వీడు ఇచ్చేసినాడు సన్కి, దీనికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీని నుంచి ఎటువంటి బెనిఫిట్ అనేది దీనికి రాకూడదు, మళ్ళీ అన్న డబ్బులు నాకు ఎన్నిక అని చెప్పకూడదు. అట్లాంటి కేసులు అయితేనే వీనికి ట్యాక్స్ పడుతుంది సన్నుకి. లేదు మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత నాకు ఇవ్వాలి బ్యాక్ ఇవ్వాలి అంటే మొత్తం సీకే ట్యాక్స్ పడుతుంది అనమాట. అది కేసు. నెక్స్ట్ మిస్టర్ రామ్ ఎంత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 49.5 ఫర్ అసెస్మెంట్ ఇయర్ 25-26 excluding commission receivable from ABC Limited. During the March 2025, he held a commission of 6 lakhs from ABC Limited. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది? 49.5 ఉంది. ఇది కమిషన్ ఇన్కమ్ని పక్కన తీసేస్తే అండ్ కమిషన్ వచ్చేసి 6 lakhs ఉంది. He asked ABC Limited to transfer the commission of in his wife account, who is a housewife. He also asked them to deduct in her wife's name. He did not, so that his income may not cross 50 lakhs and he can save surcharge on tax as applicable on the total income exceeding 50 lakhs. His wife has no other income. వేరే అదర్ ఇన్కమ్ ఏమీ లేదు. ఇది ట్యాక్స్ ఎవాషన్ అవుతుంది. యాక్చువల్గా ఆమె అసెస్సీనే కాదు కానీ మనం అసెస్సీ చేస్తున్నాము. సో మిస్టర్ రామ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 49.5 ఉంది ఫర్ ద అసెస్మెంట్ 25-26కి. అండ్ ఈ ఆల్సో ఎర్నడ్ కమిషన్ ఆఫ్ 6 lakhs ఎవరి నుంచి? ఫ్రమ్ ఏబిసి లిమిటెడ్ నుంచి. అకార్డింగ్లీ ఈ టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది? 55.5 విచ్ ఎక్సీడెడ్ 50 lakhs అండ్ హెన్స్ సర్చార్జ్ కూడా అప్లికబుల్ అవుతుంది ఆ కేసులో. However, for the purpose of saving tax, he instructed ABC Limited to transfer commission of his wife account. This is case of application of income. ఏమవుతుంది? అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, నాట్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ బై ఓవర్ రైడింగ్ టైటిల్. ఓవర్ రైడింగ్ టైటిల్ డైవర్షన్ ఏం కాదు. సిన్స్ సచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కమిషన్ ఈజ్ నాట్ అండర్ అన్ అప్లికేషన్ టు అవాయిడ్ ద ట్యాక్స్, జస్ట్ సింప్లీ టు అవాయిడ్ చేయనిక ట్యాక్స్ అవాయిడ్ చేయనిక మాత్రమే వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి ఇది ట్యాక్స్ ఎవాషన్ కిందకి వస్తుంది. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే 11th 1 అనే అయిపోయింది. ఎస్. నెక్స్ట్ చాప్టర్ taxation of VDA, virtual digital asset 2.4. చూడండి వర్చువల్ డిజిటల్ అసెట్ 2.4 కదా. ఓకే, ఇది మనం కంప్యూట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బై మిస్టర్ సిద్ధాంత్. అతని ఏజ్ ఎంత? 24 years. ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26కి. 25-26కి అతని ఇన్కమ్ చెప్తున్నారు. 24 years అతని ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కంప్యూటెడ్ అంటే ఆల్రెడీ అన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేసాను. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ యాక్సిస్ బ్యాంక్ 12,000. కన్సిడరేషన్ రిసీవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వీడిఏ టు మిస్టర్ హర్ష్ 50,000. అవి వీడియోని ట్రాన్స్ఫర్ చేయడానికి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవి పర్చేజ్ చేసినప్పుడు 5,000, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 50,000 వచ్చినాయి. మిస్టర్ హర్ష్ ఈజ్ ఎంప్లాయిడ్ విత్ ఏబిసి లిమిటెడ్ ఆన్ మంత్లీ శాలరీ వచ్చేసి 50,000. సో అతనికి శాలరీ ఇన్కమ్ కూడా ఉంది. ఓకే, ఇన్ అడిషన్ ఈ హ్యాస్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, మిస్టర్ సిద్ధాంత్ ఇండివిజువల్ కేసెస్. ఓకే, ఫస్ట్ సిద్ధాంత్, తర్వాత హరీష్ ఎంప్లాయిడ్.
salary. In addition, he has interest on saving bank account of Bank India. And Mr. Siddhant వచ్చేసి not exercise option to shift out in section 115 BAC. Ignore TDS on income other than VDA. ఓకే, ట్రాన్స్ఫర్ చేసినది హర్ష్కి కదా, దానికి సంబంధించి చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ సిద్ధాంత్ గారు, వాడి ఇన్కమ్ ఏముంది, టోటల్ ఇన్కమ్ 8,40,000 ప్లస్ 12,000. వీడియో ఒకటి పక్కన చెప్పేస్తే 8,52,000 అవుతుంది. వీడియో ఏముంది, వీడియో వచ్చేసి 50,000 అవుతుంది. సారీ, సో వీడియో వచ్చేసి 50,000, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసేస్తే 45,000. టోటల్ ఇన్కమ్ 8,97,000 అవుతుంది. అదర్ దెన్ వీడియో ప్రకారం పక్కన పెట్టేస్తే మొత్తం 8,52,000 ఉంది కదా, 8,52,000 ఏం ఆప్ చేసుకున్నాడు, నాట్ ఎక్సైజ్ ఆప్షన్ టు షిఫ్ట్ అవుట్ టు ఆప్, నాట్ ఎక్సైజ్ టు షిఫ్ట్ అవుట్, బయటికి పోవాలనుకోలే అంటే దీనిలోనే ఉన్నాడు. సో అప్ టు 3 lakhs వరకు 5%, 3 to 7 10%, సారీ 3 to 7 5%, అది క్యాల్కులేషన్ ఉంటుంది. వర్చువల్ డిజిటల్ అసెట్ అయితే స్పెషల్ రేట్ డైరెక్ట్ 30% వేయాలి. సో అట్లా క్యాల్కులేషన్ చేసుకుంటే ఈ అమౌంట్ వస్తుంది 48,500, 19,0 అండ్ 50,648. తర్వాత మిస్టర్ హర్ష్ ఎవరు, నార్మల్గా వీడు ఒక ఎంప్లాయీ పర్సన్ కాబట్టి బిజినెస్ పర్సన్ కాదు కాబట్టి టీడీఎస్ ఏం డిడక్ట్ చేసుకుంటాడు. టీడీఎస్ అండర్ సెక్షన్ 194 మిస్టర్ హర్ష్ వచ్చేసి స్పెసిఫై పర్సన్, సిన్స్ ఈ డస్ నాట్ హ్యావ్ ఇన్కమ్ అండర్ ద పీజీబీపీ లేదు కాబట్టి, అండ్ కన్సిడరేషన్ పేయబుల్ బై హిమ్ డస్ నాట్ ఎక్సీడ్ 50,000 కాబట్టి, కన్సిడరేషన్ ఏదైతే పే చేస్తున్నామో 50,000 ఎక్సీడ్ కాలేదు. ఎందుకు, 50,000 వరకు మాత్రమే ఉంది, 50,000 ఎక్సీడ్ కాలే కాబట్టి మిస్టర్ హర్ష్ నీడ్ నాట్ డిడక్ట్ అండర్ సెక్షన్ 194 ఆన్ కన్సిడరేషన్ పేయబుల్ టు సిద్ధాంత్, లేదంటే టీడీఎస్ డిడక్ట్ అయిపోతున్నాయి. నెట్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి 50,648, రౌండ్ ఆఫ్ చేస్తే 50,650. ఓకే, సెకండ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడాలి, ఏముంది ఫోర్త్ వన్లో, మిస్టర్ ఏ, అతని యొక్క ఏజ్ వచ్చేసి 34 years, శాలరీడ్ ఎంప్లాయీ విత్ టీకేఎం ప్రైవేట్ లిమిటెడ్, టీకేఎం లిమిటెడ్. ఈ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 24-25. గ్రాస్ సాలరీ అంతా 23 lakhs ఉంది. బిజినెస్ లాస్ ఫ్రమ్ న్యూ పార్ట్ టైం బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ మొబైల్ 4,50,000 లాస్ వచ్చింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ వచ్చేసి 3,60,000. తర్వాత ఈ పర్చేజ్డ్ 1,000 బిప్ కాయిన్స్, a virtual digital currency on 1/4/2024 for 1,000 per coins, which he has sold 15 to 2025 for 1,300 per coin. 1000కి కొనుక్కొని 1,300కి అమ్ముతున్నాడు. కమిషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిప్ కాయిన్స్ ఈజ్ 2%. ఎటువంటి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అనేది ఇయ్యం కాబట్టి కమిషన్ అనేది రాదు. Now you are required to compute total income of Mr. A, assuming that he has opted out from section 115 BC అంటే నార్మల్ ప్రొవిజన్స్ లో ట్యాక్స్ చేయాలి. ఫస్ట్ గ్రాస్ శాలరీ 23 lakhs ఆయన ఇచ్చినారు కాబట్టి, దాని నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 తీసేస్తే 22,50,000 అవుతుంది. పీజీపీ ఇన్కమ్ అది లాస్ వచ్చింది. తర్వాత క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ అది కూడా లాస్ వచ్చింది. సో 4,50,000 లాస్, 3,60,000 లాస్. ఈ బిజినెస్ లాస్ కెనాట్ బి సెట్ ఆఫ్ అగైన్స్ ద శాలరీ. కొన్ని ప్రొవిజన్స్ ప్రకారంగా శాలరీ యొక్క ఇన్కమ్ ని బిజినెస్ లాస్ కి సెటప్ చేయకూడదు కాబట్టి నో సెట్ ఆఫ్ బిజినెస్ లాస్ ఈజ్ అలౌడ్ అగైన్స్ ఎనీ క్యాపిటల్ గెయిన్ వన్ వర్చువల్ డిజిటల్ అసెట్. శాలరీ నుంచి వర్చువల్ డిజిటల్ అసెట్ నుంచి సెటప్ చేసుకోవడానికి రాదు, అండ్ తర్వాత ఆ, ఈ శాలరీ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేయడానికి రాదు. సో బిజినెస్ లాస్ ఏదైతే 4,50,000 ఉందో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు టు అసెస్మెంట్ ఇయర్ 16-17కి, 26-27కి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది, ఏది సేల్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి, అది 3 lakhs. ఇది కూడా సెటప్ చేయడానికి రాదు ఎనీ అదర్ క్యాపిటల్ గెయిన్ తప్ప. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 3,60,000 హ్యాస్ టు బి క్యారీ ఫార్వర్డ్ టు అసెస్మెంట్ ఇయర్ 26-27. ఇది కూడా నాట్ ఎలిజిబుల్ టు సెట్ ఆఫ్ అగైన్స్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన వర్చువల్ డిజిటల్ అసెట్ కి సంబంధించి చేయడానికి రాదు. సో 1,300కి మనం సేల్ కన్సిడరేషన్, 1,000 వచ్చేసి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అన్నాడు కాబట్టి 1,300 - 1,000 తీసేస్తే 1,000 ఉంటుంది. 1,000
300 ఉంటుంది. 300 ఇంటూ 1000 బిప్ కాయిన్స్ 3 lakhs డైరెక్ట్ ట్యాక్సబుల్, అండ్ 3 lakhs డైరెక్ట్ ట్యాక్స్ రేట్ వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 25,50,000. ఎందుకు శాలరీ ఇన్కమ్ 22 lakhs, 3 lakhs వర్చువల్ డిజిటల్ అసెట్. 22,50,000కి నార్మల్గా ట్యాక్స్ వేస్తాము, దీనికి డైరెక్ట్ 30% ట్యాక్స్ రేట్ వేస్తాము. ట్యాక్స్ పేబుల్ మనకు కనుక్కోమని చెప్పలేదా, ఓన్లీ టోటల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ ఇన్కమ్ లో 4, 6 ఇంపార్టెంట్ అంట. సో 4th వన్ ఏముందో చూద్దాం ఫస్ట్. మిస్టర్ అమర్ ఏం చేస్తున్నాడు, షుగర్ గేన్ ని గ్రో చేస్తున్నాడు, అండ్ యూజ్ ద సేమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ షుగర్ ఇన్ హిస్ ఫ్యాక్టరీ. 40% షుగర్ కేన్ ప్రొడ్యూస్డ్ హీ సోల్డ్ ఫర్ 12 lakhs కి, అండ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఫర్ షుగర్ కేన్ ఈజ్ 6 lakhs. సో 40%కి సంబంధించి మాట్లాడుతున్నాడు, 12 lakhs సేల్ చేస్తున్నాడు, 6 lakhs కాస్ట్. ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బ్యాలెన్స్ షుగర్ కేన్, మిగతా బ్యాలెన్స్ షుగర్ కేన్ కాస్ట్ 15 lakhs, అండ్ మార్కెట్ వాల్యూ 25 lakhs. ఓకే, అంటే 25 lakhs కి సేల్ చేసినట్టు, 15 lakhs కాస్ట్ అయినట్టు. సో 25, 15, ఫస్ట్ దానికి 12, 6. ఓకే, ఆఫ్టర్ ఇంకరింగ్ 1.5 ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ బ్యాలెన్స్ షుగర్ కేన్, ద షుగర్ వాజ్ సోల్డ్ ఫర్ 30 lakhs. సో 30 lakhs కి సేల్ చేస్తున్నారు, 1.5 ఇంకరింగ్ అవుతున్నారు, ఇది 25 lakhs ఆల్రెడీ ఖర్చు పెట్టినట్టు చూపించుకోవడానికి. సో 30 lakhs, 25, 1.5 తీసేస్తే 3,50,000. మొత్తం మార్కెట్ వాల్యూ ఆఫ్ షుగర్ కేన్ 25 నుంచి 15 తీసేయాలి. సో 25 నుంచి 15 తీసేస్తాము, తర్వాత 12 నుంచి 6 తీసేస్తాము. సో 12 to 6 తీసేస్తాము, మొత్తం ఇన్కమ్ వచ్చేసి 16 lakhs. నెక్స్ట్ 4 తర్వాత 6th అనుకుంటా, ఐ థింక్ ఎస్, 6th వన్. మిస్టర్ ఎక్స్ ఒక రెస్టారెంట్ యాజ్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 24-25కి. సో శాలరీ ఇన్కమ్ కంప్లీట్ చేసినారు 3 లక్షలు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి కంప్లీట్ చేసిన 2,80,000. అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ ఇన్ అస్సాం, అస్సాంలో ఉన్న ల్యాండ్ ఎంత అగ్రికల్చర్ ఇన్కమ్ దాని నుంచి 4,50,000. ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ ఫర్ ఎర్నింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ 1,60,000. సో 1,60,000 ఖర్చులు. Compute is total compute is tax liability assuming Mr. X does not opt for provision section 115 BAC and his age is 40 years or 75 years. సో 40 years ఉంటే ఎట్లా, 75 years ఉంటే ఎట్లా. మామూలుగా అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందంటే పార్షల్ ఇంటిగ్రేషన్ మెథడ్లో చేయాలి. పార్షల్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఏమి చూద్దాం. నౌ ఫస్ట్ నాట్ ఆఫ్టర్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115 BAC, అంటే 115 BACలోనే చేయాలి. ఓకే, శాలరీ కంప్లీట్ చేసేసినారు, ప్రాపర్టీ కంప్లీట్ చేసినారు, 5,80,000 వీడికి ఇన్కమ్ అంటే 8. 4.5 నుంచి 1.6 తీసేస్తే ఎంత వస్తుంది, 3.9, 2.9 వస్తుంది అనుకుంటా. ఎస్ 2.9, ఎస్ 2.9 వీడికి. ఇప్పుడు 2.9 అనేది ఎగ్జాంపుల్, బట్ ఎగ్జాంపుల్ తీసేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ 5,80,000 అవుతుంది, టోటల్ ఇన్కమ్ 5,80,000 అవుతుంది. ఇప్పుడు ట్యాక్స్ లైబిలిటీ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ మెథడ్కి పోవాలి. ఇంటిగ్రేషన్ మెథడ్ ఎప్పుడు వస్తుంది అంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అతని యొక్క నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 5,000 కంటే ఎక్కువ ఉండాలి పర్ యానమ్, అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్సీడింగ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉండాలి. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఇది. సో 3 + 5 2.8, 5.8. కాబట్టి మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2 lakhs. 2 lakhsకి మించి ఉంది కదా, 5,80,000 ఎస్ ఉంది. కాబట్టి ఈ స్టాక్ లయబిలిటీ ఈస్ కంప్యూటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఎట్లా, అతనికి వచ్చిన నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ 2,90,000 అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకే, ఓకే 8,70,000 మొత్తం. 8,70,000కి ట్యాక్స్ లయబిలిటీ కనుక్కోవాలి. ఓకేనా, 8,70,000కి ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటే 86,500. తర్వాత బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండింటికి, రెండు కనుక్కున్నప్పుడు దానికి కూడా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ మళ్ళీ తీసేసి నార్మల్గా
ట్యాక్స్ రేట్ అనేది వేయాలి. వేస్తే 20,500 వస్తుంది. సో 20,500 అనేది మనం ఎగ్జామ్షన్ ఇచ్చి రిమైనింగ్ 86,500 నుంచి 22,500 తీసేస్తే 66,000 వస్తుంది. ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాలి. ఒకవేళ అతని యొక్క ఏజ్ వచ్చేసి 75 అయితే సీనియర్ సిటిజన్ లెక్క వస్తుంది కాబట్టి 3 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వస్తుంది. నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమి 5,000 ప్రయాణం. కండిషన్ సాటిస్ఫై చేయాలి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 5,80,000. 5,80,000 ప్లస్ 2,90,000 మొత్తం 8,70,000. 84,000 సేమ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ప్లస్ ఇది కలుపుకుంటే 5,90,000 28,000 వస్తుంది. సో 28,000 తీసేస్తే 56,000 ట్యాక్స్ పేయబుల్. 56,000 4% యాడ్ చేస్తే అయిపోయి. నెక్స్ట్ టూనే టాక్సేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట. సో ఏముందో చూద్దాం. ఫస్ట్ తరుణ్ షిప్పింగ్ కంపెనీ హ్యావింగ్ ఇట్ రిజిస్టర్ ఆఫీస్ ఇన్ ముంబై. సో ముంబైలో రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఫైల్స్ 2 ఓషన్ గోయింగ్ వెజిల్స్ ఉన్నాయి విచ్ ఇట్ ఓన్స్. అందరికి 2 ఓషన్ గోయింగ్ వెజిల్స్ ఉన్నాయి. ద రిజిస్టర్ టోనేజ్ ఆఫ్ 2 వెజిల్స్ ఆర్ 47,506 tons and 200 kgs. అండ్ ఇంకో దానికి 25,759 tons and 400 kgs respectively. In the accounting year లో 24-25కి the first vessel was operated for 360 days and the second for 200 days. సో ఫస్ట్ విజిల్ ఏమో 360 డేస్కి, సెకండ్ ఏమో 200 days ఆపరేట్ అయింది. ఓకే. ద అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ రివీల్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్. సో ప్రాఫిట్ ఫ్రమ్ కోర్ షిప్పింగ్ యాక్టివిటీ 90.50 lakhs ఉంది. వేర్ హ్యాస్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ యాక్టివిటీ 15,000 ఉంది. జస్ట్ compute the tax payable by the company for the assessment year 25-26, taking note of the provisions of the law relating to taxation of income of shipping company. Also indicate the specified condition for the applicability of the procedure assuming tax rate is 30% apply to company. Now first ఇది కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ బై తరుణ్ షిప్పింగ్ కంపెనీకి. ఇన్కమ్ టోనేజ్ ఇన్కమ్ తీసుకుంటే టోనేజ్ ఇన్కమ్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఫస్ట్ 115 VG టోనేజ్ ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఫస్ట్ 1,000కి 70%, ఫస్ట్ 1,000 tonsకి 70, తర్వాత నెక్స్ట్ 9,000 tonsకి 53%, నెక్స్ట్ 42%, నెక్స్ట్ 29% అనేది వేయాలి. బ్యాలెన్స్కి ఎంతైతే ఉంటుందో నెక్స్ట్ 15,000 తర్వాత వాటికి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ ఆ 15,000 తీసేసిన తర్వాత అంటే 10, 15, 25కి ఎక్సీడ్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది 29%. మనకి ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 47,516 ప్లస్ 200 kgs. ఫస్ట్ వాటిని రౌండ్ ఆఫ్ లెగ్ తీసుకురండి. సో రౌండ్ ఆఫ్ లెగ్ తీసుకొస్తే 800 kgs, 200 kgs, 516, 200. సో 516 ప్లస్ 200 అంటే 700 అవుతుంది. 716 అవుతుంది. దీన్ని చూసుకుంటే 759 అంటే 25,800 అవుతుంది. దీనిది 516 200 kgs అంటే 500కి వచ్చేస్తుంది. 47,500కి వస్తుంది. 47,500 800 kgs. సో 47,500 ఒకడు, 47,500 ఒకరికి, ఇంకేమో 800 కదా, 25,800 వస్తుంది. 25,800 సెకండ్ షిఫ్ట్. ఇది ఫస్ట్ది 47,500 వస్తుంది. సో 47లో 25 వెళ్ళిపోయింది అనుకోండి, 22,500 బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ 25,800 కదా, 25,800లో 25 ఆల్రెడీ ఇది దాకపోయిందంటే 800 బ్యాలెన్స్ ఉంటుంది. సో 1,000కి 70%, నెక్స్ట్ 9,000కి 53% వేయాలా, తర్వాత 15,000కి 42% వేయాలా, తర్వాత రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో దానికి 29% వేయాలా. ఇది టోనేజ్ ఇన్కమ్ 18,295, 12,000,
రూపీస్. దెన్ ఇది పర్ డేకి, ఇది పర్ డేకి ఎన్ని రోజులు ఉంది షిప్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎన్ని రోజులు షిప్ వాడే ఇచ్చినాడు 360 days 200 days. సో డైరెక్ట్ 360 days ఇంటూ 200 వేసుకోండి, మీకు టోనేజ్ ఇన్కమ్ వస్తుంది 89,86,600. 89,86,600 దాని మీద డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి 30% వస్తుంది. అండ్ ఇది బిలో 1 crore ఉంది కాబట్టి కంపెనీ కాబట్టి నాట్ అప్లికబుల్ హ్యాస్ ఇన్కమ్ ఈజ్ బిలో 1 crore. అండ్ 26,95,980 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ యాడ్ చేయండి. టోటల్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి 28,000 పేయబుల్ వస్తుంది. నా వర్కింగ్ నోట్, సిన్స్ ద ఇన్కమ్ అండర్ ద టోనేజ్ ట్యాక్స్ ఈజ్ లోయర్ దెన్ ద నార్మల్ ట్యాక్స్. నార్మల్ ట్యాక్స్ అని వేస్తే ఏమి, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది నార్మల్ ట్యాక్స్ ప్రకారంగా, షిప్పింగ్ ప్రాఫిట్ 90.5 వస్తుంది. 90.5 నుంచి ఒక 15,000 ఇన్సిడెన్షియల్ ప్రాఫిట్ ఉంది. అది మొత్తం ప్రాఫిట్ అంట. ప్రాఫిట్ ఎంత ఉంటే దాని మీద ట్యాక్స్ వేస్తే చాలా వస్తుంది. సో నార్మల్ ఇన్కమ్ వచ్చేసి 19.5, ఇది తక్కువ ఉంది 89,86. సిన్స్ ఇన్కమ్ అండర్ ద టోనేజ్ స్కీమ్ అనేది లో అయితే నార్మల్ ఇన్కమ్, టోనేజ్ ట్యాక్స్ స్కీమే తీసుకున్నాము ఇక్కడ. ఇక్కడ టోనేజ్ ఈజ్ టు బి రౌండెడ్ ఆఫ్ నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 100 tons కి మల్టిపుల్. సో ఫస్ట్ విజిల్కి మనము విల్ పే 47,500 వరకు తీసుకుంటాము. సెకండ్ టర్న్కి 25,800. ఇందాక నేను ఆల్రెడీ అవే తీసుకునేది. యాజ్ పర్ సెక్షన్ 115 VF ప్రకారంగా ద టోనేజ్ ఇన్కమ్ అనేది కంప్లీట్ చేస్తాము అండర్ సెక్షన్ 115 VG ప్రకారంగా would be deemed to be the profit chargeable under the head PGBP. This is however subjected to fulfillment of conditions mentioned below in the next para. Then the relevant shipping income referred in 115, which include the profit from core shipping business activity 90.5 and profit from 15,000 shall not be chargeable to tax. And already shipping business అన్ని అందులోకి వచ్చేస్తాయి కాబట్టి ఏమి మళ్ళీ సపరేట్గా ట్యాక్స్ అనేది ఏమి పడదు. నెక్స్ట్, the following are conditions to be fulfilled by the company for the applicability of tonnage tax scheme. ఈ tonnage tax scheme applicable కావాలంటే వాళ్ళు ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఆప్షన్ టు గెట్ అసెస్డ్ అండర్ సెక్షన్ చాప్టర్ 12G హ్యాస్ టు బి ఫైల్డ్ బై ద కంపెనీ. సో ఒక ఫామ్ ఉంటుంది 12G ఫామ్ అనేది, అది ఫైల్ చేయాలి కంపెనీ. సో ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు క్రెడిట్ టు రిజర్వ్ అకౌంట్ కాల్ టోనేజ్ ట్యాక్స్ రిజర్వ్ అకౌంట్ అట్లీస్ట్ 20%, అట్లీస్ట్ 20% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్. సో కంపెనీ అనేది క్రెడిట్ చేయాలి, ఏది టు క్రెడిట్ టోనేజ్, ఒక పేరు పెట్టి టోనేజ్ ట్యాక్స్ రిజర్వ్ అకౌంట్ అనేది బుక్ ప్రాఫిట్ పైన అట్లీస్ట్ 20%ని రిజర్వ్ చేయాలి. ప్రాఫిట్ derived from its core and essential activity to utilized before the expiry of period of 8 years from the acquisition of new ship for the purpose of business of the company until acquisition of a new ship. The amount can be utilized for the purpose of business operating qualifying ship కోసం యూజ్ చేయొచ్చు. However, the amount should not be used for distribution of dividend, profits, remittance outside India, has profits create outside India, అవన్నిటికి యూజ్ చేయకూడదు. సో 20% రిజర్వ్ తీసిపెట్టు ఇంకొక షిప్ని కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ టోనేజ్ తర్వాత taxation of trust and institutions 136. just a second. ఓ సో ఫస్ట్ ఏం చెప్తున్నా, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ, రిసీవ్డ్ 30 lakhs ఇన్ అగ్రిగేట్ ఆఫ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25కి ఫ్రమ్ an activity in the nature of trade. టోటల్ రిసీట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇంక్లూడింగ్ డొనేషన్ వచ్చేసి 140 lakhs ఉంది. ఓకే, ఇది జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం ఉంది. రిసీవ్ చేసుకుంది 30 lakhs అగ్రిగేట్ ప్రీవియస్ ఇయర్ 24-25. వేరే దాని టోటల్ రిసీట్ వచ్చేసి 30 lakhs వచ్చేసి an యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్. అది టోటల్ రిసీట్ వచ్చేసి డొనేషన్స్ అవన్నీ కలిపి 140 lakhs. It applied 85% of total receipts from such activity during the same year for its main objective, that is advancement of general public utility. What would be the tax consequences of such receipts and application thereof by the institutions? ఇప్పుడు చారిటీ పర్పస్ అని ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి ఏం లేదు క్వశ్చన్. వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్ టోటల్ రిసీట్ వచ్చేసి 150 ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ 140 కాదు?
అగ్రిగేట్ డూయింగ్ ద ప్యూర్. అండ్ వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వచ్చేసి రిలీఫ్ ఆఫ్ ద పూర్ ఉండి ఆ కేసులో ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తే వెన్ ఈ టోటల్ రిసిట్ వచ్చేసి 140 అండ్ అప్లైస్ 85% మెయిన్ ఆబ్జెక్ట్ ఉంటే. ఫస్ట్ వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి, జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం, అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. సో ద ఇన్స్టిట్యూషన్ విల్ లూజ్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్, దాని యొక్క చారిటబుల్ స్టేటస్ అనేది లూజ్ కావాలి ఫర్ ఫైనాన్షియల్ 24-25. ఎందుకురా బాబు అంటే దానికి చారిటీ నుంచి కంటే 20% ఎక్కువ, అంటే 20% అమౌంట్ చారిటీ నుంచి కాకుండా ట్రేడ్ నుంచి వచ్చింది అనుకోండి. అప్పుడు ఫ్రమ్ అన్ యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ విచ్ ఎక్సీడ్స్ 28 lakhs, దట్ ఈస్ బీయింగ్ టోటల్ రిసిప్ట్స్ ఆఫ్ 20%. సో టోటల్ రిసిప్ట్స్ పైన 20%కి మించి అంటే 140 ఇంటూ 20% చేస్తే 28 lakhs. 28 lakhsకి మించి నువ్వు ట్రేడింగ్లోనే వస్తుంది అంటే వీడు చారిటీ చేయడం లేదు. 20% వరకు తెచ్చుకోవచ్చు ఇన్సూరెన్షియల్ ఏమైనా పెట్టి. ఇన్స్టిట్యూషన్స్ అండర్టేకింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, ద అప్లికేషన్ ఆఫ్ 85,000 ఆఫ్ సచ్ రిసీట్ ఫర్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్ట్ డ్యూరింగ్ ద ఇయర్ వుడ్ నాట్ హెల్పింగ్ ఇన్ రిటైనింగ్ ద చారిటబుల్ స్టేటస్. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది నాట్ హెల్పింగ్ ద రిటైనింగ్ చారిటబుల్ స్టేటస్ ఆఫ్ ద ఇయర్. ద ఇన్స్టిట్యూషన్ విల్ లా ద చారిటబుల్ స్టేటస్ and consequently benefit of exemption of income for previous year 24 irrespective of the fact that its approval is not withdrawn or its registration not cancelled. జస్ట్ ఇక్కడ బెనిఫిట్ అనేది ఎం, అంతే, బెనిఫిట్ అనేది ఎం, అంతేగాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాము అప్రూవల్ తీసేస్తాము అనేది ఉండదు. సెకండ్ కేసులో ఏమన్నాడు, 140 కాదు 150 ఉంది. 150 ఇంటూ 20% చేసుకుంటే 30 lakhs అవుతుంది అనుకుంటా. సో 30 lakhs అవుతుంది. మనకి ఎంత వచ్చినది అమౌంట్ ట్రేడ్ నుంచి 30 lakhs. సో ఇక్కడ institution receives in aggregate finance activity in the nature of trade during the financial 24-25. It will lose its charitable status since receipts of up to 20% of total receipts of institution in the year from such activity is permissible. 20% వరకు permissible. The institution can claim exemption under subject to fulfillment of other conditions under section 11 to 13. Further, such activity should also be undertaken in the course of actual carrying out of such advancement of any other object of general public utility. So, up to 20% వరకు రావచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ద రిలీఫ్ ఫర్ పూర్. రిలీఫ్ ఫర్ పూర్ కోసం అంటే జనరల్ పబ్లిక్ కాకుండా రిలీఫ్ ఫర్ పూర్ ఉంటే ఆ కేసులో ఈవెన్తో 20% కండిషన్ అనేది చెక్ చేయము, అది ఎఫెక్ట్ చేయదు. సో ద రిస్ట్రిక్షన్ రిగార్డింగ్ క్యారింగ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఫర్ a cess, fee or other consideration will not apply if the main objective of the institution is relief of the poor. Therefore, receipt of 30 lakhs from trading activity by such institutions will not affect the charitable status. Charitable status ని ఎటువంటి ఎఫెక్ట్ అనేది చేయదు. సో ఇక్కడ టోటల్ రిసీట్స్ అనేది చెక్ చేసుకోవాలి. టోటల్ రిసీట్స్ అనేది దానిపైన 20% లోపల ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ రిలీఫ్ ఫర్ పూర్ కోసం ఉంటే, అంటే జనరల్ యాక్టివిటీ కాకుండా రిలీఫ్ ఫర్ పూర్ కోసం ఉన్నప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ చేయదు చారిటబుల్ స్టేటస్ నుంచి. ఈవెన్ ఇఫ్ ఎక్సీడ్స్ 20% ఎక్సీడ్ అయినప్పటికీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎగ్జామ్షన్. అది ఫస్ట్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఇంపార్టెంట్ అంట, ఏముందో చూద్దాం థర్డ్లో. ఒక పబ్లిక్ ట్రస్ట్ ఉంది, కమెన్స్మెంట్ చేసినారు. దాని యొక్క యాక్టివిటీస్ వచ్చేసి రిలీఫ్ టు పూర్ కోసం ఇన్ ఇయర్ 23-24కి ద ట్రస్ట్ అనేది ఇంటెన్స్ టు క్లైమ్ బెనిఫిట్స్ ఆఫ్ సెక్షన్ 11 and 12 ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 25-26కి. ఇట్ అప్రోచ్ యూ ఇన్ అక్టోబర్ 2024. Advise the trust has to the time limit for making an application for registration, time limit for granting approval by the principal commissioner or commissioner, and the period for which the approval is valid. So వీళ్ళు రిలీఫ్ ఫర్ ప్రూవ్ కోసం కమెన్స్మెంట్ చేసినారు అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ 23-24కి. ట్రస్ట్ అనేది బెనిఫిట్ తీసుకోవాలనుకుంటుంది, ఏది సెక్షన్ 11 సెక్షన్ 12కి సంబంధించి. అండ్ 12 ఎప్పటి నుంచి, అసెస్మెంట్ 25-26 నుంచి.
ఇప్పుడు వాళ్ళు నిన్ను అప్రోచ్ అవుతున్నారు, ఎప్పుడు అక్టోబర్ 2024కి నిన్ను అప్రోచ్ అయినారు. టైం లిమిట్ ఏమి, అప్లికేషన్ పెట్టుకోవడానికి, రిజిస్ట్రేషన్కి, ప్రిన్సిపల్ అప్రూవల్కి, దానికి సంబంధించి. సో ఇన్ ఆర్డర్ టు అవైల్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11లో ఎగ్జామ్షన్ రావాలి అంటే ట్రస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB కింద 12AB కింద రిజిస్టర్ కావాలి. రీడ్ విత్ సెక్షన్ 12A1C. ఫ్రమ్ 1/10/2024 నుంచి ట్రస్ట్ అనేది విచ్ ఆల్రెడీ కమెన్స్డ్ ఇట్స్ యాక్టివిటీ కెన్ డైరెక్ట్లీ అప్లై టు ద ఫైనల్ రిజిస్ట్రేషన్. ఇవి ఫ్రమ్ 1/10/2023 నుంచి ట్రస్ట్ ఏవైతే ఆల్రెడీ కమెన్స్డ్ ఉందో దాని యొక్క యాక్టివిటీ వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ రిజిస్ట్రేషన్కి పోవచ్చు. ఇన్ ద ప్రజెంట్ కేసులో ట్రస్ట్ హ్యాస్ టు అప్లై రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ కమెన్సింగ్ ఇట్స్ యాక్టివిటీ బట్ ఆన్ ఆర్ బిఫోర్ ద 31st March 2025. ఎప్పుడు లోపల 31st March 2025 లోపల నువ్వు అప్లై చేసుకోవాలి. అప్పుడే నువ్వు అసెస్మెంట్ ఇయర్ 25-26కి ఎగ్జామ్షన్ తీసుకోవడానికి వస్తుంది. అకార్డింగ్లీ ఇక్కడ అంటే అసెస్మెంట్ ఇయర్ 25-26 అంటే 1/4/24 to 31st March 25 ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అవుతుంది. కరెక్టేనా? ఎస్. But on or before the 31st March 12. Accordingly, the time limit for making application, time limit for granting the registration and period validity would as follow. First, registration application to be filed online as prescribed under Rule 17A. So, application for final registration should be made in Form 10A below at any time after the commencement of such activity. Activity commencement అయ్యింటే ఎప్పుడైనా నువ్వు ఫైల్ చేయొచ్చు. వాళ్ళు నువ్వు ఫైల్ చేసిన తర్వాత గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బై ప్రిన్సిపల్ ఆఫీస్ కమిషనర్ కానీ ఆర్ కమిషనర్ కానీ నీకు విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ విత్ ఫ్రమ్ 1/10/2024 నుంచి ఇన్ విచ్ అప్లికేషన్ ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ద జెన్యూనెస్ ఆఫ్ ద యాక్టివిటీ అండ్ కంప్లైన్స్ ఆఫ్ ద అదర్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15th March పెట్టుకున్నారు అనుకోండి, దాని నుంచి మంత్ ఎండ్ ఎప్పుడు 31st 3, ఇక్కడ నుంచి 6 months చూస్తుండ్రు ఇంతకుముందు. 1/4/2024 నుంచి క్వార్టర్ ఎండ్ నుంచి చూసుకుంటున్నారు. సో నీ వాళ్ళు చెక్ చేస్తారు నీ యొక్క జెన్యూనియస్ యాక్టివిటీ ఏమి, కంప్లైంట్స్ ఆఫ్ అదర్ లాస్ ఎట్లా చేస్తున్నావు, మెటీరియల్ పర్పస్ ఏమి, అచీవింగ్ ఈ అబ్జెక్టివ్ ఏమి. ఫర్ దిస్ పర్పస్ పీసీఆర్సీ అసలు కాల్ ఫర్ సచ్ డాక్యుమెంట్స్ కావచ్చు ఆర్ ఇన్ఫర్మేషన్ అడగవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు ఏమైనా కావాలనుకుంటే. అండ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, అతను సాటిస్ఫై కాకుంటే pass an order in writing rejecting such application after giving opportunity of being had. Next, validity period of approval. Registration ఎప్పుడైతే నీకు వస్తుందో అది నీకు ఒక 5 years effective from assessment year immediately following the financial year in which application is made. ఎప్పటి నుంచి అయితే నీకు అప్లికబుల్ నీకు వస్తుందో అక్కడ నుంచి 5 years నీకు వ్యాలిడిటీ ఉంటుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3rd one. Next question number 6th one. What is there in 6th question చూద్దాం. MSPO Foundation, a registered charitable institution set up on 1st April 2023. He is engaged in providing education in hotel management. Okay, hotel management ఉన్న organization acquired a building in July 2024 for using same for holding classes and office activities. It has approached you for opinion on the its eligibility to claim the cost of building and also depreciation thereon in the current year and subsequent year. Advise the institution indicating the reasons. Could your advice change if the building has acquired out of loan taken and in July 24 from bank to be repaid installment? సో ఇది ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కింద రిజిస్టర్ అయిపోయి వాళ్ళు ఒక బిల్డింగ్ని అక్వైర్ చేసుకున్నారు క్లాసెస్ పెట్టడానిక, ఆఫీస్ యాక్టివిటీ చేయడానిక. ఇప్పుడు అదే దాన్ని ఒకవేళ వాళ్ళు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు ఆర్ లేదు అంటే వాళ్ళు లోన్ తెచ్చుకొని ఆ లోన్కి ఈఎంఐ ప్రకారంగా పే చేస్తారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years. అట్లా ఎట్లా ఉంటుంది అని క్వశ్చన్ అడగడం. నార్మల్గా 15% ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఈ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 11 ప్రకారంగా. ద రిమైనింగ్ 85% ఆఫ్ సచ్ ఇన్కమ్ వుడ్ బి ఎగ్జామ్టెడ్ ఎప్పుడు అది కానీ అప్లై చేసింటే ఫర్ చారిటబుల్ పర్పస్ ఇన్ ఇండియా కోసం.
ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ అమౌంట్ కెన్ బి ఫర్ రెవెన్యూ కోసం ఉండొచ్చు ఆర్ క్యాపిటల్ పర్పస్ కోసం ఉండొచ్చు. సో ఈ రెవెన్యూ కోసమైనా క్యాపిటల్ పర్పస్ కోసమైనా హ్యావ్ లాంగ్వేజ్ ఎక్స్పెండిచర్ హీస్ ఇంకర్డ్ అవుట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నడ్ బై ద ట్రస్ట్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యారింగ్ అప్ ద అబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్ ఇట్ వుడ్ బి ట్రీటెడ్ హ్యాస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కిందకే ట్రీట్ చేసుకుంటాము. అండ్ ఈవెన్ ఇఫ్ సచ్ ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ పర్పస్ అయినప్పటికీ ప్రాబ్లం లేదు. ఇక్కడ బిల్డింగ్ అనేది అక్వైర్ చేసినాము క్లాసెస్ కోసము, ఆఫీస్ యాక్టివిటీస్ కోసము, అండ్ ఆబ్జెక్ట్ అనేది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కాబట్టి ఇది హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాం కాబట్టి కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ట్రీటెడ్ హ్యాస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కిందకే ట్రీట్ చేసుకుంటాము. హవెవర్ సెక్షన్ 11(6) ఏం చెప్తా అంటే ప్రొవైడ్ దట్ వేర్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఈస్ క్లైమ్డ్ యాజ్ అప్లికేషన్ no other deduction for depreciation or otherwise would be allowed as application of income in respect of such asset for the same or any other previous year. సో నువ్వు ఆల్రెడీ తీసుకుంటున్నావు అంటే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కింద నీకు వేరే అదర్ డిడక్షన్స్ అనేది ఏమీ రావు. ఒకవేళ ఆ బిల్డింగ్ అనేది నువ్వు అక్వైర్డ్ అవుట్ ఆఫ్ లోన్ కింద తీసుకున్నావు అనుకోండి, టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, దెన్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ అనేది కెనాట్ బి క్లైమ్డ్ యాజ్ అప్లికేషన్. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ని క్లైమ్ చేసుకోము. దట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఉంటుంది కదా, దాన్ని ట్రీటెడ్ హ్యాస్ అప్లికేషన్ ఇన్ ద ఇయర్ రీపేమెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ రీపేడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ బిల్డింగ్ వాజ్ అక్వైర్డ్. ఇక్కడ 5 years మాత్రమే చూసుకుంటాము. సో ద రీపేమెంట్ మేడ్ అప్ టు 31st March 2030 would be eligible to be treated as application in the respective year of repayment. So repayment made thereafter 1/4/2030 cannot be treated as application. So alternative, since cost of billing is not claimed as application, depreciation on such billing can be claimed as deduction. ఒకవేళ అది అప్లికేషన్ కింద క్లైమ్ చేయకుండా డిప్రిసియేషన్ క్లైమ్ చేయొచ్చు. However, if deduction in respect of depreciation claimed, then it is possible to take via the repayment of loan may not be eligible to be treated as application. Next, 19th one. So 19th question ఏమన్నా చూద్దాం. 12th, 13th, 15th, 16th, 17th, 19th important. So అతి చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 12AB ఫాలోయింగ్ క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సో ఏం ఫాలో అవుతున్నారు? క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ని ఫాలో అవుతున్నారు. ఫర్నిషెస్ ఇస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏమంటున్నారు? గ్రాస్ రిసిప్ట్ ఫ్రమ్ హాస్పిటల్ బై నేమ్ ఫుల్ క్యూర్ 600 lakhs వస్తున్నాయి గ్రాస్ రిసిప్ట్. ఫ్రమ్ కాలేజ్ బై నేమ్ ఇండియన్ ఆర్ట్స్ కాలేజ్ 580 lakhs వస్తున్నాయి ఆఫరింగ్ రికగ్నైజ్ డిగ్రీ కాలేజ్ ప్రకారం. సో మొత్తం 600 + 580 lakhs అది రిసీవ్ చేసుకుంది. అంటే 6 + 5 అంటే 1180. దానికి వచ్చిన రిసిప్ట్స్ కార్పొరేట్ డొనేషన్ బై వే ఆఫ్ చెక్ 30 lakhs అండ్ బై వే ఆఫ్ క్యాష్ 5 lakhs. సో డొనేషన్స్ వచ్చినవి 30 lakhs 5 lakhs. అనానిమస్ డొనేషన్ బై క్యాష్ 10 lakhs. ఓకే, ఇవన్నీ ఇది వరకు రిసిప్ట్స్ సంబంధించి చెప్పింది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫర్ హాస్పిటల్ 420 అండ్ కాల్ ఫర్ కాలేజ్. సో అప్లికేషన్ కింద ట్రీట్ చేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఫీ నాట్ రియలైజ్డ్ ఫ్రమ్ పేరెంట్స్ 20,60,000 అండ్ ఫ్రమ్ స్టూడెంట్స్ 6,50,000. ఇది తీసుకుంటామా ఇన్కమ్ గా? తీసుకోమా. ఎందుకు? వీఆర్ ఫాలోయింగ్ క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. రియలైజ్ కాకుండా పక్కన తీసుకోవద్దు. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ అసెట్ ఆఫ్ ట్రస్ట్ 18 lakhs అండ్ ఎంటైర్ కాస్ట్ ఆఫ్ అసెట్ 300 lakhs క్లైమ్ హ్యాస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్. ఓకే, నెక్స్ట్ బిల్డింగ్ అక్వైర్ చేస్తున్నాము 120 lakhs కి అండ్ 1/6/2024 హాస్పిటల్ని ఎక్స్పాన్షన్ చేయడానికి. దానిలో ల్యాండ్ వచ్చేసి 100 lakhs. మొత్తం స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అంటే ల్యాండ్కి బిల్డింగ్కి 140 lakhs. ఓకే, ట్రస్ట్ అనేది గివ్ డొనేషన్ టు 25 lakhs టు గాంధీజీ ఫ్రీ ట్రస్ట్ హ్యావింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ చారిటబుల్ నేచర్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 12AB బట్ నాట్ సిమిలర్ టు ఆబ్జెక్టివ్స్. సిమిలర్ ఆబ్జెక్టివ్ లేని వాళ్ళకి నువ్వు డొనేషన్ ఇస్తున్నావు. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రకారం చూసుకుంటే ఫస్ట్ రిసీప్ట్స్ ఎంత వచ్చినాయి? 6, 5, 11.8. యునానిమస్ డొనేషన్స్ అనేవి 30% స్లాబ్లో పడిపోతాయి. అవి యునానిమస్ డొనేషన్లో మళ్ళీ కొంత పర్సంటేజ్ ఇక్కడ వస్తుంది. సో యునానిమస్ డొనేషన్స్ ఎంత ఉన్నాయి? 10 lakhs కదా. టోటల్ డొనేషన్స్ ఎంత అనేది చూసుకో ఇక్కడ. సో కార్పొరేట్ 30 + 5 35, 35 ప్లస్ ఈ 10 కూడా దానిలోకి కనుక్కుంటే, సో జస్ట్ సెకండ్, 35 + 10 45 lakhs. సో టోటల్ డొనేషన్ 45 lakhs into 5% 2.25 or 1 lakh whichever is higher 2.25. ఇది
ఎగ్జామ్షన్ లేక వస్తుంది. అండ్ రిమైనింగ్ యునానిమస్ డొనేషన్ కింద తీసుకుంటాము. 10లో 2.5 పోతే సో 2.5 అనేది నార్మల్గానే కన్సిడర్ చేసుకుంటాము. సో రిసీప్ట్లో డొనేషన్స్లో 2.5 యాడ్ చేసేసుకోవాలి. 1180 to 25,000. దీనిలో 15% నువ్వు ఖర్చు పెట్టినా పెట్టకుండా ఖర్చు పెట్టినట్టయినా తీసుకుంటాము వితౌట్ ఎనీ కండిషన్స్తో పక్కన తీసేసాయి. 10 crores 4,91,250. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. తర్వాత క్యాపిటల్ అసెట్ ల్యాండ్ బిల్డింగ్ పర్చేజ్ చేసినాము అండ్ సెక్షన్ 56(2)(10) అనేది అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీకి డైరెక్ట్ వాళ్ళు ఎంత పెట్టినారు కాస్ట్ 120 lakhs అనుకుంటా. సో అక్వైర్డ్ బిల్డింగ్ 120 lakhsకి కొనుక్కున్నాము. ఇప్పుడు మనం స్టాంప్ డ్యూటీ వాల్యూ 110% అవన్నీ ఇక్కడ అప్లికబిలిటీ రాదు కాబట్టి డైరెక్ట్ 120 తీసేసుకున్నాము. నెక్స్ట్ డొనేషన్ ఇచ్చినామన్నాము ఇంకొక వాళ్ళకి సంబంధించి ఎంత ఇచ్చినాము డొనేషన్ 25 lakhs డొనేషన్ ఇచ్చినాము. 25 lakhsలో 15% పక్కన తీసేస్తే 85% అప్లైడ్ కిందకి తీసుకుంటాము. సో 25 lakhs into 85% 9,61,25,000 తీసుకున్నాము టోటల్ ఇన్కమ్. అదర్ దెన్ యునానిమస్ డొనేషన్ 30% ట్యాక్సబుల్. యునానిమస్ డొనేషన్ ఆల్రెడీ నాకు తెలుసు ఎంత 7,75,000. సో 7,75,000. దీనిలో నేను ఈ డిప్రిషియేషన్కి సంబంధించినది ఒకటి పక్కన తీసి పెట్టేసిన ఇక్కడ. ఇది డిప్రిషియేషన్కి సంబంధించి పక్కన తీసేసాము, ఇది పక్కన తీసేసాము, అది తీసుకోవాలి. సో దానికి సంబంధించి నోట్ రావాల్సి వస్తుంది. డొనేషన్స్ calculation as per section 11(6) where the cost of asset is claimed as application, no deduction for depreciation on such asset would be allowed in determining income for the purpose of application. Therefore, since cost of assets of trust has been claimed as application of income, no depreciation will be allowed. So depreciation ఏమి allow చేయము. Next, corporate donation whether received by way of check కానీ cash కానీ are not included in the total income. అందుకే నేను ఆడ పైన యాడ్ చేయలేదు కార్పొరేట్ డొనేషన్స్. యునానిమస్ డొనేషన్స్లో చేయొచ్చు. యునానిమస్ డొనేషన్లో సారీ అది పేరెంట్స్ నుంచి నాట్ రియలైజ్డ్ నుంచి తీసేసుకోవాలి. ఎందుకు నాట్ రియలైజ్డ్ మనం ఫాలో అవుతున్నది క్యాష్ సిస్టమ్ కాబట్టి పక్క తీసేస్తాము. నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ సెక్షన్ 1023C ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద కాలేజ్ హ్యాస్ ఇట్ గ్రాస్ రిసీవ్స్ ఎక్సీడ్ 5 crores. ఎక్సీడింగ్ 5 crores ఉంది కాబట్టి బెనిఫిట్ రాదు. Further, it has been assumed that benefit of exemption under section 1023C is also not available in respect of income received by the college. And since corporate donation and anonymous donations are indicated separately and the question does not mention that the same are included in the gross receipt, the solution will be worked out on the assumption separately not included అని తీసుకుందామని చెప్తున్నాడు సింపుల్ గా. నెక్స్ట్ 19 తర్వాత 21, 23, 27, 21 అంట. So 21 is a Mahan Charitable Trust is running an institution with hostel facility for the orphan children. It is registered under section 12AB. Voluntary contribution received చేస్తున్నాం during the year 150 lakhs. వాలంటరీ కంట్రిబ్యూషన్లో ఏమేమి ఉన్నాయన్నాడు ఇక్కడ ఇన్క్లూడ్ అని చెప్పిన చూడండి, ఇందాక ఇన్క్లూడ్ అని చెప్పలేదు. నెక్స్ట్ కార్పొరేట్ డొనేషన్ 20 lakhs ఉంది. డొనేషన్ 20 lakhs ఫ్రమ్ మైకల్ ఫారెన్ డోనర్ విచ్ రిసీవ్డ్ ఆన్ 31/3/2025కి. నెక్స్ట్ శాలరీ పే టు టీచర్ అడ్మినిస్ట్రేటివ్ ఇది అప్లై కిందకి తీసేసుకోవాలి. ఇది ఎప్పుడు రిసీవ్ చేసుకున్నావు 31/3/2025కి రిసీవ్ అంటే లాస్ట్ డే తీసుకున్నావు. మేబీ ఛాన్సెస్ యూటిలైజేషన్ చేసుకోవడానికి రాదు, ఒక ఫామ్ని సబ్మిషన్ చేయాల్సి వస్తుంది దానికి. నెక్స్ట్ అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్ 10 lakhs ఇంక్లూడింగ్ పేమెంట్ టు గ్రాసరీస్ 30,000 బై క్రాస్ చెక్ తీసుకున్నా అంటే డిసలవెన్స్ వచ్చేస్తుంది, అది కూడా యాడ్ బ్యాక్ చేసుకోవాలి. A land belonging to trust is nearby village which was purchased in the year 2003 and 4. 5 lakhs was sold for 10.5. సో 10.5 నుంచి 5 తీసేస్తే రిమైనింగ్ 5.5 ఉంటుంది అనుకుంటా. సో 5.5 taxable. And another land adjusted to trust purchased for 12 lakhs to be used as playground for the children. So 12 lakhs ఇప్పుడు పర్చేస్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ 5 lakhsకి సంబంధించి తీసేస్తే 7 lakhs యూటిలైజ్ చేస్తున్నట్లు. నెక్స్ట్ 5 laptop costing 50,000 each for each purchase during the teaching purpose. So 5 into 50,000 అది కూడా వచ్చేస్తుంది. Trust has accumulated 30 lakhs 11 to for 5 years in the financial year 2021 for constructing a house building. Amount spent for the said purpose till 31/3/2025 was 27 lakhs. ఎంతవరకు అయితే స్పెండ్ చేసినావో అంతవరకు మాత్రమే అలవబుల్. ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద సేవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ కాస్ట్.
Two additional rooms measuring 1,500 square feet each was constructed in the existing hotel for the children. Cost of construction వచ్చేసి 1200 per square. So 1200 per square into 1500 square feet into 2 చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్ మేడ్ కార్పొరేట్ డొనేషన్ ఆఫ్ 20 lakhs టు చారిటబుల్ ట్రస్ట్. వేరే వాళ్ళ కార్పొరేట్ డొనేషన్ ఇచ్చినామంటే అది వస్తుంది, బట్ 80%, 85% మాత్రమే. సో వాలంటరీ కంట్రిబ్యూషన్ ఎంత తీసుకున్నాం, కార్పొరేట్ డొనేషన్ ఎంత తీసుకున్నామో తీసేసి కార్పొరేట్ డొనేషన్స్ రాదు, సారీ, ఈ కార్పొరేట్ డొనేషన్ కాదు, ఈ కార్పొరేట్ డొనేషన్ ఆ రిసీట్లో ఉన్న దానికి ఇక్కడ ఏమి కార్పొరేట్ డొనేషన్ మనం ఇచ్చినాం ఇక్కడ, కాబట్టి 85% వస్తుంది. కింద చూస్తాం ఒక్కసారి, 20 lakhs into 85%. కార్పొరేట్ డొనేషన్ ఆఫ్ 20 lakhs టు ట్రస్ట్ రిజిస్టర్ అండర్ 612AB నాట్ పర్మిషన్, సారీ, జనరల్ డొనేషన్ అయితే వస్తుందా, అది కూడా 85%. కార్పొరేట్ డొనేషన్ రాదు. తర్వాత మనకి ఆ టోటల్ డొనేషన్స్ ఎంత, 20 + 20 40 lakhs. సో 40 lakhs పైన 40 కింద క్యాలిక్యులేషన్ ఉంటుంది కింద ఇలా. సో 40 lakhs into 5%, 20 lakhs తీసేస్తాయి. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్ అది కూడా పక్క తీస్తే అప్లైడ్ ఎక్కడ పోయింది, అమౌంట్ అక్యుములేటెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇది కాదు. సెకండ్ ఇయర్ ఏదో పాయింట్ మిస్ చేసినట్టున్నాను, బట్ 20 lakhs తీసేస్తాము. ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్ 150 తీసుకున్నాము, మొత్తం అమౌంట్ తీసుకుంటాము 150లో 20. ఓకే, కార్పస్ కూడా తీసేయాలి. ఓకే, డన్. 31st వచ్చింది అది, వాలంటరీ కంట్రిబ్యూషన్ అని ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అండర్ ద ట్రస్ట్ క్యాపిటల్ గెయిన్ 10.5 నుంచి 5 తీసేయండి, 5 వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇది రిసీప్ట్స్, ఈ రిసీప్ట్ నుంచి 15% డైరెక్ట్ తీసేయండి. తర్వాత ఎక్స్పెండిచర్ ఏమేమి పెట్టాము, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి పే చేసాము. తర్వాత గ్రాసెస్ కొన్న దానిలో 30,000 క్రాసెస్ చెక్ ఉందంటే అది తీసేస్తాము, ఎందుకంటే అది డిసలవెన్స్ కాబట్టి. రీఇన్వెస్ట్మెంట్ చేసినాం అన్నాడు. సో రీఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినాము, 5 lakhs కదా నాకు వచ్చినది గెయిన్. సో 5 lakhs పెట్టేసుకున్నాము. అండ్ ఎక్సెస్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ న్యూ ల్యాండ్ ఓవర్ ద సేల్ కన్సిడరేషన్స్. సో నేను క్యాలిక్యులేషన్ చేసిన దానిలో 7 వచ్చినది, నేను ఎట్లా చేసిన డైరెక్ట్గా. సో 12 lakhs, 12 మైనస్ ఈ 5 ఆల్రెడీ పెట్టినది, సో 7 lakhs అట్లయినా చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 7 lakhs ఎక్సెస్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ న్యూ ల్యాండ్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ల్యాప్టాప్ పర్చేస్ చేసినాం, అది కూడా వస్తుంది అని చెప్పినారు. రూమ్స్ వస్తుంది, కార్పొరేట్ డొనేషన్ రాదు, 95 తీసేస్తే 19,97,500. అదొకటి కన్స్ట్రక్షన్ చేసినామన్నారు, ఏది ఇంతకుముందు దాన్ని స్పెండ్ చేయలే అన్నారు ప్రాపర్గా. 30 lakhs ఉంటే 27 lakhs స్పెండ్ చేసినాము, రిమైనింగ్ అంతా ట్యాక్సబుల్ అయితే 30% స్లాబ్ రేట్లోని. నెక్స్ట్ హజిమ్ మాసన్ ఇన్వెస్టెడ్ డిపాజిటర్ సచ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మోర్ స్పెసిఫైడ్. తర్వాత ట్రస్ట్ ఎక్సైజ్ ఆప్షన్ టు అప్లై డొనేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ మైకల్. అదే మైకల్ కాల్ నుంచి రిసీవ్ చేసుకునేది ఒక ఫామ్ని సబ్మిషన్ చేసినామంటే అది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది, ఎందుకంటే 31st March వచ్చినాక సార్ మేము అప్లై చేయలేకపోయినాము అనేది. నెక్స్ట్ యాజ్ పర్ ద సుప్రీం కోర్టు 15% ఆఫ్ గ్రాస్ రిసీట్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ అక్యుములేషన్. నెక్స్ట్ ఏదైపోయినది, 21 అయిపోయింది, 23, 27. 23 ఏముందో చూద్దాం. సో 23, హలో హెల్పేజ్ ఈ చారిటబుల్ ట్రస్ట్ అది సెటప్ చేసింది ఒక ట్రస్ట్ అని 1/4/2013కి విత్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొవైడింగ్ రిలీఫ్ ఫర్ ద పూర్ వాళ్ళకి రిలీఫ్ చేయాలని. లేటర్ ఆన్ 1st April 2015 ఇట్ చేంజ్ ఇట్స్ ఆబ్జెక్ట్ టు మెడికల్ రిలీఫ్. సో వాళ్ళు పూర్కి చేయాలనుకున్నారు, రిలీఫ్ చేయాలనుకున్నారు, తర్వాత మెడికల్ రిలీఫ్కి పోతున్నారు, చేంజ్ చేస్తున్నారు వాళ్ళ ఆబ్జెక్ట్ని. అండ్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ న్యూ ఆబ్జెక్ట్ మెడికల్ రిలీఫ్కి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు 1/9/2025 అండ్ వాజ్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ 1/2/2016కి. ఆన్ 1/4/2024 హెల్పేజ్ నాట్ మెర్జ్డ్ విత్ మిసెస్ మెడికేర్ లిమిటెడ్. హెల్పేజ్ అనేది ఒక మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఫార్మాటికల్ కంపెనీతో నాట్ ఎంటైటిల్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ 12AB. ఇప్పుడు మెర్జ్ అవుతుంది వీళ్ళతో, హెల్పేజ్ వాళ్ళు మెర్జ్ అవుతున్నారు, ఒక
ఫార్మాటికల్ కంపెనీతో వాళ్ళకేమో 12AB రిజిస్ట్రేషన్ లేదు. ఆల్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎర్తివల్ ట్రస్ట్ బికమ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ట్రస్ట్ అపాయింటెడ్ ఏ రిజిస్టర్ వాల్యూర్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఆ క్రియేటెడ్ ఇన్కమ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ట్రస్ట్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఎగ్జిట్ ట్రస్ట్, సో ఎగ్జిట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి సింపుల్గా చెప్పాలి అంటే. ఎప్పుడు గట్ మెర్జ్ 1/4/2024కి సంబంధించి. ఓకే. ఫస్ట్ ఆల్రెడీ ఉన్నవి ఏమంటే ల్యాండ్ ఉండే నాతో నోయిడాలో గురుగాన్లో. స్టాంప్ డ్యూటీ వాల్యూ 55. ల్యాండ్ వుడ్ ఫెచ్ ఇట్ వుడ్ బి ఓపెన్ మార్కెట్ వాల్యూ 1/4/2024కి 58. బుక్ వాల్యూ 50/110. షేర్స్ ఉండే, కోడెడ్ షేర్స్ ఉండే అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నవి. ఓకే, ఇది హైయెస్ట్, ఇది మార్కెట్ వాల్యూ. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లయబిలిటీస్ ఉన్నవి. బుక్ వాల్యూ వచ్చేసి 120. దానిలో కార్పస్ ఫండ్ ఉంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. 8 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 18 38 పక్కన చేస్తే మిగిలినాయి లయబిలిటీస్. నెక్స్ట్ ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 115 TD ప్రకారంగా ద అక్రియేటెడ్ ఇన్కమ్ ఆఫ్ ఎల్ పేజ్ charitable trust registered under section 12AB which is merged with Medicare Private Limited, the entity not entitled for 12AB registration would be chargeable at the rate of 30% plus 12% plus 4%. మొత్తం 34.944% ట్యాక్స్ వేయాలి. Computation of accreted income and tax liability in the hands of Helpage Trust arising on the result merger with Mrs. Medicare Private Limited. సో మిసెస్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ తో ట్రస్ట్ వాళ్ళు మెర్జ్ అవుతున్నారు కాబట్టి ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళకి సేల్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేసి వాళ్ళకి ట్యాక్స్ అనేది వేయాలి. సో ఇప్పుడు వేయడానికి నాకు కావాల్సినది ఏమి, సేల్ కన్సిడరేషన్ అండ్ ఖర్చులు, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్స్ తీసేయాలి. అంతేనా? ఓకే, వేసేద్దాం. ఏమంటారంటే ఇక్కడ ఫస్ట్ డేట్ ఆఫ్ మెర్జ్ అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత అనేది చూసుకోవాలి. వాళ్ళు సేల్ చేసినది వాల్యూ ఏమన్నా ఇచ్చినారా ఇవ్వాల, కాబట్టి డైరెక్ట్ వాల్యూ తీసుకోవడమే. సో డేట్ ఆఫ్ మెర్జ్కి సంబంధించి చూసుకొని సో ఫస్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ మెర్జ్. సో ల్యాండ్ ఎట్ నోయిడా అది బీయింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి సెకండ్ ఐ థింక్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తే బెటర్ ఏమో. సారీ, సెకండ్. ఓకే డన్. 402 402 402 చూడండి ఏమున్నాయి. నోయిడాలో ల్యాండ్ ఉంది. ఓకే, నోయిడా ల్యాండ్కి సంబంధించి ఫస్ట్ మాట్లాడదాం. ఇప్పుడు పర్చేజ్ చేసినారు, డేట్ ఆఫ్ పర్చేజ్ 1/9/2013. మనం మెర్జ్ అనేది ఇప్పుడు 1/4/2024. సారీ, రిలీఫ్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్. వాళ్ళు మెర్జ్ అనేది ఏప్రిల్ 2015లో మెర్జ్ అయిపోయినారు. ఓకే, రిజిస్ట్రేషన్ తీసుకునేది మెడికల్ రిజిస్ట్కి 1/9/2015లో మెడికల్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. 1/4/2024లో వాళ్ళతో మెర్జ్ అవుతున్నాడు. ఓకే డన్. అంటే 1/4 ఏప్రిల్ 2015 చేంజ్ చేసిందంటే 2013లో స్టార్ట్ అయింది కదా, 13 14 14 15 2 years వచ్చేసి హెల్పేజ్ చారిటబుల్ ట్రస్ట్ మాదిరి ఉంది. అంటే రిలీఫ్ ఫర్ పూర్ ఉంది 2 years. ఏది 13 14 14 15. 13 14లో నోయిడాలో ఒక ల్యాండ్ని పర్చేజ్ చేసింది. సో ఇది ఈ మెడికల్ లేక రాకముందు పర్చేజ్ చేసినది కాబట్టి సిన్స్ ట్రస్ట్ రిజిస్టర్ కాకముందుకు సంబంధించినది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అర్థమైనా? సో ఏం చెప్తున్నా అంటే సింపుల్గా
1/9/2013 ఎస్ 1/9/2013. అది ట్రస్ట్ రిజిస్టర్ కాక ముందుకే రిజిస్ట్రేషన్ ఎప్పుడు తీసుకున్నారు? April 15 తర్వాత 1/9/2015కి వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటే 1/2/2016కి వాళ్ళకి వచ్చింది. సో అంతకుముందు పర్చేజ్ చేసినది కాబట్టి ట్రస్ట్కి సంబంధించి అందులోకి రాదు. సో ట్రస్ట్ రిజిస్టర్డ్ ఓన్లీ ఆన్ 1/2/2016 ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ గ్రాంట్ అయిందో అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటామో అండ్ బెనిఫిట్ ఆఫ్ సెక్షన్ 11 and 12 అనేది అవైలబుల్ అయిపోతాయి. ట్రస్ట్ ఫామ్ అసెస్మెంట్ ఇయర్ 16-17కి, 11 ఫర్ ప్రీవియస్ ఇయర్ 15-16కి, బీయింగ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మేడ్. ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ ప్రీవియస్ ఇయర్ 2013-14 కాబట్టి in respect of which benefit under section 11-12 was not available has ignored for computing క్రియేటెడ్ ఇన్కమ్. అక్కడ బెనిఫిట్ ఏం తీసుకోలేదు కదా. నెక్స్ట్ గురుగ్రామ్లో 1/9/2016కి పర్చేస్ చేసినాము. ఓకే, ఇది వస్తుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకోండి. సో మార్కెట్ వాల్యూ వచ్చేసి 120 ఉంది. సో 120 చేసుకోండి. 120 ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటే హైయెస్ట్ 120 ప్రైస్ ఆఫ్ ద మార్కెట్ అండ్ ఓపెన్ మార్కెట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అండ్ ప్రైస్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఈజ్ హైయర్ తీసుకోండి. నెక్స్ట్ కోటెడ్ ఈక్విటీ షేర్స్ ఇవి కూడా ఓపెన్ మార్కెట్ వాల్యూగా తీసుకోవాలి. ఎంత ఉంది? ఓపెన్ 5,000 కోటెడ్ మార్కెట్ షేర్స్. ఓకే, 5,000 కోటెడ్ మార్కెట్ షేర్స్. ఇప్పుడు రెండు ఉన్నప్పుడు హైయెస్ట్ లోయెస్ట్ ఉన్నప్పుడు యావరేజ్ తీసుకోవాలి. సో యావరేజ్ తీసుకోండి. హైయెస్ట్ లోయెస్ట్కి యావరేజ్ రేట్ తీసుకోవాలి. ఇంటూ ఎన్ని షేర్స్ ఉన్నవి? 5,000 షేర్స్ కాబట్టి ఇంటూ 5,000 చేయండి. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ డైరెక్ట్గా మనకు ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోండి. సో ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. నెక్స్ట్ ఇవన్నీ అసెట్స్, ఇన్కమ్స్. లైబిలిటీస్లో మొత్తం అమౌంట్ ఎంత ఉంది? టోటల్ లైబిలిటీ అనేది కావాలి 120. ఆ 120ను రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉంది? 18. అది కూడా రాదు. కార్పస్ ఫండ్ 12 రాదు. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ రాదు. ఇప్పుడు 120 నుంచి ఇవన్నీ తీసేస్తే 38 తీసేస్తే ఎంత వస్తుంది? 82 lakhs వస్తుంది. 82 lakhs తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ అసెట్స్ వాల్యూ వచ్చింది 139 అండ్ లైబిలిటీ వాల్యూ వచ్చింది 82 lakhs. సో 82 lakhs తీసుకుంటే 57 lakhs 10,000 వాళ్ళ ఇన్కమ్. 57 lakhs 8 దాని మీద 34.944% ఎట్లా? 30 ప్లస్ 12 ప్లస్ 4%. అది దాని క్యాలిక్యులేషన్. సో ల్యాండ్ అట్ నోయిడా ఎందుకు తీసుకోవాలా? అది రిజిస్ట్రేషన్ తీసుకోక ముందుకు తీసుకునేది కాబట్టి బెనిఫిట్ ఇవ్వలే కాబట్టి మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. గురుగ్రాంధి తీసుకుంటాము. ఎస్డివి ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఏదో దాని ప్రకారం తీసుకుంటాము. నెక్స్ట్ కోటెడ్ షేర్స్ హైయెస్ట్ లోయెస్ట్ ఇచ్చిన అంటే యావరేజ్ తీసుకుంటాము. ప్రిఫరెన్స్ డైరెక్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. లైబిలిటీలో రిజర్వ్ సర్ప్లస్ తీసేయాలి, తీసుకోము. కార్పస్ ఫండ్ తీసుకోము. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ తీసుకోము. అదర్ లైబిలిటీ తీసుకోము. మిగతా టోటల్ లైబిలిటీ అవుతుంది 82 lakhs అవుతుంది. 82 lakhs నేను తీసుకుంటా. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 23. తర్వాత 27 ఇంపార్టెంట్ అంట. 27 25 26 27 yes 27. Please answer the following independent questions with regard to provisions applicable to charitable trust as per Income Tax Act 1961. ఓకే, దేవయాని ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ అయింది చారిటబుల్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 12ABలో. ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 24-25 ట్రస్ట్ అప్లై చేసుకుంది 4,50,000 ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ట్రస్టీకి అండ్ 2,50,000 ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మిస్టర్ సుజాన్ దేవ్ హూ వాజ్ డొనేటెడ్ 3,75,000. ఓకే, ఒక ట్రస్ట్ రిజిస్టర్ అయింది. ట్రస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత అప్లైడ్ ద ట్రస్ట్ అప్లైడ్ 4,50,000 ఎందుకోసం? ట్రస్ట్ బెనిఫిట్ కోసం. దాని తర్వాత 2,50,000 ఫర్ మిస్టర్ సుజన్ కోసం. సుజన్ ఎవరు అంటే ఓవైతే ఒక 3,75,000 మనకి డొనేషన్ చేసిన వాడు అప్పుడు 31st March. ఆల్సో అమౌంట్ ఆఫ్ 2,50,000 సెట్ అపార్ట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 బై ద ట్రస్ట్ ఫర్ చారిటబుల్ పర్పస్ అండర్ సెక్షన్ 11(2) has been utilized in the previous year 24-25 for making donation to the charitable registered trust with a similar సో వాళ్ళకి సంబంధించి డొనేషన్ చేసిన అనదర్ దానికి సంబంధించి. ఓకే, వాట్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్కమ్. ఇక్కడ స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఏకైతుంది ఫస్ట్ ఆన్సర్లోకి వస్తే స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే అండర్ సెక్షన్ 115 BI
సెక్షన్ 115 BBI ప్రకారం తీసుకొని అండ్ దాని ప్రకారం ఏమి ఇంక్లూడ్ అవుతుంది ఇన్కమ్ విచ్ ఈజ్ అప్లైడ్ ఏమి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రొహిబిటెడ్ పర్సన్. సో ప్రొహిబిటెడ్ పర్సన్ కోసం వాళ్ళు గాన తీసుకుంటే ఇన్కమ్ అనేది అప్లై చేసుకుంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ బెనిఫిట్ ప్రొహిబిటెడ్ పర్సన్ కోసం ఆర్ డీమ్డ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 11(3) ఆన్ అకౌంట్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఫర్ అక్యుములేటెడ్ ఇన్కమ్ కోసం కానీ. సో ప్రొహిబిటెడ్ పర్సన్ కోసం యూటిలైజ్ చేసిన ఆర్ కండిషన్స్ ని వయలేట్ చేసిన వాటిని స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటాం అండర్ సెక్షన్ 115BBI ప్రకారంగా. ఇప్పుడు ప్రొహిబిటెడ్ పర్సన్స్ అంటే ఎవరు? ట్రస్టీ వాడు. సో అమౌంట్ అప్లైడ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద ట్రస్టీ 4,50,000. Trustee of the trust is one of the persons specified under section 13(3). Next, amount applied for the benefit of Sujan. Total contribution ఇతను వచ్చేసి మోర్ దెన్ 50,000 చేసిన అంటే ఇతను గురించి స్పెసిఫైడ్ పర్సనే 2,50,000. డొనేషన్ ఇచ్చినాం అనదర్ ట్రస్ట్ కి అవుట్ ఆఫ్ అక్యుములేటెడ్ ఇన్కమ్ నుంచి. Donation to another charitable trust out of accumulated income is one of the violation of conditions specified under accumulation of income. సో మొత్తం 9,50,000 అనేది తప్పుగానే యూజ్ చేసినాం కాబట్టి 9,50,000కి ట్యాక్స్ 30% పడుతుంది స్పెసిఫైడ్ ఇన్కమ్కి. నెక్స్ట్ సెకండ్ వన్ మిస్టర్ పరివర్తన్. ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1/6/2023 and immediately commenced its activities of providing relief of poor. During the previous year 24-25, it failed to file application of provisional registration under section 12A(1) AC. However, on 1/1/2025, it applied for the final registration as per section 12AB read with section 12A(1) CAC for the prescribed form to avail exemption under section 11 for assessment year 25-26. వీళ్ళు ఇన్కార్పొరేషన్ చేసినారు ఎప్పుడు 1/4/1/6/2023కి. తర్వాత కమెన్స్మెంట్ చేసినారు రిలీఫ్ ఫర్ పూర్ యాక్టివిటీకి సంబంధించి. వాళ్ళు డూయింగ్ 4 and 5లో వాళ్ళు ఫెయిల్ టు అప్లై అంటే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి ఫెయిల్ అయిపోయినారు అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ప్రిస్క్రైబ్ ఫామ్ అవైల్ చేసుకుంటున్నారు అసెస్మెంట్ 25-26. ఇది యాక్షన్ ఆఫ్ ట్రస్ట్ అనేది జస్టిఫైడ్ అయినా అండ్ కెన్ ట్రస్ట్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ బిఫోర్ అప్లైయింగ్ ఫర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. ఒకవేళ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్ అయితే ఏమి టైం పీరియడ్ ఏమి అది చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ పరివర్తన్. సో సిన్స్ పరివర్తన్ ట్రస్ట్ హ్యాస్ ఆల్రెడీ కమెంట్ చేసింది దాని యొక్క యాక్టివిటీస్ అండ్ అవి చేసినప్పుడు అది అవైల్ చేసుకోవాలి ఎగ్జామ్షన్స్ 11 ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ ఆర్ బిఫోర్ ద 1/1/2025కి. బీయింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ నీడ్ నాట్ ఫస్ట్ అప్లై ఫర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. వాళ్ళు ఏమి యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అండ్ ఇట్ కెన్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ సచ్ యాక్టివిటీ డైరెక్ట్లీ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే డైరెక్ట్ వాళ్ళు ఫైనల్ అప్లికేషన్కి పోవచ్చు, ప్రాబ్లం లేదు. That the action of trust for applying final registration as per section 12AB before applying provisional registration మరి వ్యాలిడ్ అది. తర్వాత ద ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఆర్డర్ని పాస్ చేస్తారు ఏదానికి గ్రాంట్ చేయనిక కానీ రిజెక్షన్ చేయనిక కానీ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈస్ రిసీవ్డ్ బై 30/9/2025. మనం ఎప్పుడు తీసుకున్నాము రిజిస్ట్రేషన్కి సంబంధించి 1/1 అసెస్మెంట్ ఇయర్ పోతున్నావు 1/6/2023కి ఇన్కార్పొరేట్ అయింది. ఫెయిల్ టు అప్లై రిజిస్ట్రేషన్. హవెవర్ 1/1/2025 ఇట్ అప్లైడ్ ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ 1/1/2025 అప్లైడ్ ఫర్ టు అవైల్ ద ఎగ్జామ్షన్స్. ఓకే. సో 30/9/2025 క్వార్టర్ ఎండింగ్కి సంబంధించి ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈస్ రిసీవ్డ్ ఇట్ ఈస్ బై 30/9/2025 బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 monthsకి సంబంధించి చూసుకున్నప్పుడు. Exemption under section 11 and 12 would be applicable for the assessment year immediately following the financial year in which such application is made or for assessment year 25-26. Assessment year 25-26 అంటే ఫైనాన్షియల్ 24-25కి వాళ్ళకి ఈ 11 and 12 ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. ఇది చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి. నెక్స్ట్ దానిలో చూద్దాం రండి.